స్వేచ్ఛాయుత వాతావరణంలోకి బానిస సంఖ్యలను తెంపుకుని ఇవాళ కోట గోడలను బద్దలు కొట్టి 7 లక్షల కోట్ల అప్పును చేసి ఖజానా ఖాళీ చేసి అంటే అందులో ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి ఆ ఖాళీ ఖజానాను మాకు అప్పచెప్పిరు కదా, ఆ ఖాళీ ఖజానాను మాకు అప్పచెప్పిరు కదా. రైతుల రుణమాఫీ అని చెప్పి ఇప్పటికి కూడా మొన్నటి కూడా పోయేంత వరకు కూడా చేసిన పాపన ఓలే వీళ్ళు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇలా చిలక పలుకులు పలుకుతుంది. ఇవాళ ఈ నేరళ్ల సంఘటన మీద మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది? అసెంబ్లీ సాక్షిగా తన ప్రసంగంలో నేరళ్ల ఘటన గురించి మాట్లాడిన వ్యక్తి దానికి ఎంత ప్రియారిటీ ఇస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రగతి భవన్ను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన ఉండకుండా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఇవ్వడానికి మీరు ఏ విధంగా చూస్తారు? జనరల్గా ఒక దళితులకు మంచి ప్రియారిటీ ఇచ్చి మంచి గౌరవం ఇచ్చి ఇచ్చారనుకున్నా, లేకపోతే కేసీఆర్ ఉన్న ఇంట్లో ఒక నేనేంది ఒక ఆయన అటైర్ చేంజ్ కాలే, ఆయన యాటిట్యూడ్ చేంజ్ కాలే, ఆయన నడవడిక చేంజ్ కాలే, ఆయన డ్రెస్ కోడ్ చేంజ్ కాలే, ఆయన మామూలుగానే తిరుగుతాడు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సిరిసిల్ల అభివృద్ధి ఇక కాదు నిలిచిపోతుంది, ఈ రేవంత్ రెడ్డి ఒక రూపాయి కూడా సిరిసిల్లకి ఇవ్వడు అని సిరిసిల్ల అభివృద్ధి మీద ఒక నీడలు అలుముకున్నాయని ఒక ఇటువంటి అభివృద్ధి కేటీఆర్ చేసినటువంటి అభివృద్ధి కావాలంటే మాత్రం అది ఆగిపోతుంది. కేవలం ఒక రోడ్ డివైడర్ వేసి దాని 2 షెట్లు పెట్టి 3 బొమ్మలు పెడితే అభివృద్ధి కాదు. ఇలా సిరిసిల్ల పట్టణంలో ఏ గల్లీలు చూసినా వాటర్ ప్లాంట్లే ఉన్నాయి, ఏ గల్లీలో చూసినా వాటర్ బాటిల్లో పట్టుకుని పోతాను అందరు. ఇలా నా దగ్గర నిజాయితీ ఉంది, నా దగ్గర ఆత్మబలం ఉంది, నా దగ్గర ప్రజాబలం ఉన్నది. ప్రజాబలం లేనిది ఎవరికి ఆత్మబలం ఉన్నా ఏం చేసినా నిలబడి అడిగాల. హాయ్, నేను మీ బాలు కాయితి సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు పొలిటికల్ ఇంటర్వ్యూ మన కేకే మహేందర్ రెడ్డి సార్, కాంగ్రెస్ నియోజకవర్గ సిరిసిల్ల ఇన్ఛార్జ్, సిరిసిల్ల ఎమ్మెల్యేగా కూడా 4 సార్లు ఇప్పటికీ పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటిసారిగా బలగం టీవీకి సార్ టైం ఇచ్చిండు. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ టు బలగం టీవీ సార్. థ్యాంక్ యూ. ఎలక్షన్ ముందు తర్వాత బలగం టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినట్టు మళ్ళీ ఇప్పుడు అవును, వెరీ హ్యాపీ సార్. బలగంలో నేను ఒక సభ్యుని కాబట్టి ఖచ్చితంగా తప్పకుండా బలగం మాదే అనుకుంటాం. థ్యాంక్ యూ సార్. బలగంలో ఎప్పుడున్నా బలగంకు ఆ స్వతంత్రం ఉంటుంది మా పైన. అంటే మీకు ఎప్పుడు చెప్పే ముచ్చట్నే, మనం హైదరాబాద్ లెక్కలు కాదు కాబట్టి మనం సిరిసిల్ల లెక్కలనే ఉన్నట్టు ఫ్రెండ్లీగా జనరల్గా మనసుకు దోచిన ప్రశ్నలు అడుగుతా, ఏం బాధపడద్దు. కొన్ని తర్వాత బాధ అనేది ఉండదా? ఎందుకంటే సమాజం కొరకు సమాజం బాగుపడాలనుకున్నప్పుడు నిక్కచ్చగా నిటారుగా నిలబడి అడగాల్సిన బాధ్యత ఇలా మీడియా మిత్రులపైన ఉంటుంది. అది చిన్న మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, పెద్ద మీడియాలు కావచ్చు. ఇవాళ ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే పత్రికలు కానీ టీవీ ఛానల్ కానీ అవి న్యూస్ ఛానల్గా పనిచేయట్లేదు, వ్యూస్ ఛానల్గా పనిచేస్తున్నాయి. నిన్న మొన్న చాలామంది ఎలక్షన్ తర్వాత చాలామంది క్రెడిట్ అంతా కూడా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకి అప్పచెప్పారు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికి తీసి ప్రజలకు అందజేసినవి నికారస్గా నిటారుగా ప్రజల పక్షాన నిలబడిన కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు మనం అందరం కూడా కృతజ్ఞతలు చెప్పి చాలామంది విద్యార్థులు, మేధావులు, యువకులు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఇవాళ. ఎందుకంటే ఛానల్స్ అన్నీ కూడా ఇలా పెట్టుబడిదారి వర్గాల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఒక ఛానల్స్ అన్నీ కూడా ఒక వ్యూస్ ఛానల్స్గా మారి లాభాపేక్షతో పనిచేస్తున్న తరుణంలో ఇవాళ అవి ప్రభుత్వాలకు అంటగాగుతూ వారి యొక్క లాభాపేక్షతోనే జర్నలిజం యొక్క మెలకువలను కానీ నిజాయితీ పరులైన జర్నలిస్టులను కానీ చంపేసి, అంటే జర్నలిజం రకంగా చంపేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నది ప్రజల్లో ఒక భావన ఉంది. దాన్ని వెలికి తీయాలంటే మళ్ళీ ఆ పెట్టుబడిదారి ఛానళ్ళను కానీ వార్తాపత్రికలను కానీ ఇలా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాళ్ళని ఒక దారికి తేవాలంటే నికార్స్గా నిటారుగా మీరందరూ కూడా నిలబడి ప్రశ్నలకు స్వేచ్ఛ ఇచ్చి వాటికి తగిన సమాధానం రేపట్టి సమాజం కొరకు ఏ ప్రశ్న అడిగినా ఎవరు కూడా ఇబ్బంది పడితే అది ప్రజా జీవితంలో ఉండడానికి అర్హుడు కాదని చెప్పి నేను భావిస్తాను. థ్యాంక్ యూ సార్.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వేవ్ వచ్చి మీ పార్టీ అధికారంలోకి వచ్చి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా స్వేచ్ఛను కోరుకున్నారు, మార్పును కోరుకున్నారు. ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలోకి బానిస సంఖ్యలను తెంపుకుని ఇవాళ ఒక నియంతృత్వ పొగడతో పరిపాలిస్తున్న పరిపాలన, బానిస పరిపాలన నుంచి బయటపడి ఒక కోట గోడలను బద్దలు కొట్టి బయటకు వచ్చినట్టు ఊపిరి పీల్చుకున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే అనేక సందర్భాల్లో అవన్నీ కూడా బయటపడ్డాయి, వాళ్ళు వ్యక్తీకరించారు. ఎగ్జాంపుల్ సచివాలయంలో ఉద్యోగులందరూ కూడా చాలా హ్యాపీగా బయటకు వచ్చేసిండ్రు. ఇవాళ ఎక్కడ చూసినా పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ ఉద్యోగులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఎందుకంటే ఇంకా అందుకు తగ్గట్టుగానే మొన్న 4వ తారీఖుకి జీతాలు పడ్డాయి చాలా మందికి మొన్న. కాబట్టి రైతు బంధు డబ్బులు ఆపేసి వేసినంటారు సార్. ఇది వల్ల రైతు బంధు డబ్బులు ఆపడానికి గల రీజన్లు రైతు బంధు డబ్బులు బీఆర్ఎస్ ప్రభుత్వం జమ చేసిన పైసలు రైతు బంధుకి వేసి 7,700 కోట్ల రూపాయలు ఖజానా నింపిపోతే రేవంత్ రెడ్డితోని కాక ఈ డబ్బులే శాలరీస్ ఇచ్చిన ఉద్యోగులకు, రైతులను నిండబెట్టి ఉద్యోగులకు నిండబెట్టిరని చెప్పి ఇప్పుడే సోషల్ మీడియాలో చదివిన. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అనేకమైన ఇప్పుడు శ్వేతపత్రం ద్వారా వాళ్ళ బట్టలు కూడా తీసి బయట ప్రజల ముందు నిలబెట్టడం జరిగింది. అలా 7 లక్షల కోట్ల అప్పును చేసి ఖజానా ఖాళీ చేసిన వైనాన్ని మీరు అందరూ కూడా చూసిండ్రు. రైతు బంధు పథకానికి డబ్బులు ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేము దానికంటే ముందే ఇవ్వండి, ఎలక్షన్ కోడ్ కంటే ముందే ఇవ్వండి అని చెప్పి మేము చెప్తే అప్పుడు మా మీద అవాకులు చివాకులు పేల్చినారు. ఇదే హరీష్ రావు గారు, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇక కళ్ళు తాగిన కోతుల్లాగా, లొట్టు మీద కాకుల్లాగా ఎట్లా అరిచిండ్రు అట్లా అరిచిండ్రు. వాళ్ళు అరిచి ఏమైంది, దీనికి అడ్డం పడుతున్నారు, వీళ్ళు ఆపుతానన్నారు. అట్లీస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎందుకంటే ఇది నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ కాబట్టి మీరు వేయండి అని చెప్పింది. వేసే దమ్ములేక ఏం చేసిన వీళ్ళంతా కూడా హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్ ఏదైతే ఉన్నారో ఎలక్షన్ కాలంలో కావాలని చెప్పి ఇలా రేపు పొద్దున టింగున ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మాట్లాడుతూ మీరు రేపు పొద్దున టింగున మీ ఫోన్లకు మెసేజ్లు వస్తాయి, రైతు బంధు పడుతుంది అని చెప్పిండు. చెప్పగానే మళ్ళీ వాళ్ళ దానినే కొందరితో వాళ్ళే తీసుకుపోయి కాంప్లైంట్ ఇప్పించుకున్నారు. ఇట్లా చేస్తాడు, ఇది చేస్తాడు, ఎలక్షన్ కొన్ని ఉల్లంఘిస్తాడని చెప్పి. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే రెండు కూడా లోపాయికారంగా ఉన్నాయి కదా, అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇప్పుడు లోపాయికార ఒప్పందంతో పనిచేస్తున్నాయి. ఒకే నాణానికి రెండు వైపులు కాబట్టి ఎన్నికల కమిషన్ వ్యవస్థలన్నింటి కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా నిర్వీర్యం చేసింది. ఈడీ కానీ, సిబిఐ కానీ, ఎన్నికల కమిషన్ కానీ ఇలా ఆఖరికి వస్తే న్యాయ వ్యవస్థను కూడా గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం కొనసాగిస్తున్నది. మీరందరూ కూడా చూస్తుంది కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ ఇంకా వేరే వాళ్ళని కానీ రిక్రూట్ చేసే పనిలో భాగంగా ఆనవాయితీగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ గారు అందులో భాగమవుతారు. వారిని తొలగించిన వాళ్ళ అంటే ఒక పొలిటికల్ అపాయింట్మెంట్ చేయాలని ఒక ఆలోచన కొద్దీ వాళ్ళందరూ కూడా వస్తుండే కదా. కాబట్టి ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే వీళ్ళ డబ్బులు లేవు, వీళ్ళ డబ్బులన్నీ కూడా దుర్వినియోగం చేసి ఖజానా ఖాళీ ఉన్నది ఇవాళ. ఎందుకంటే ఖజానా ఖాళీ ఉన్నది కాబట్టి ఈ డిసెంబర్లో రావాల్సిన ఎక్సైజు అంటే మందు షాపులను ముందస్తుగానే వాళ్ళు వేలం ప్రకటించి టెండర్ ప్రకటించి డబ్బు తీసుకున్న వైనాన్ని మనం అందరం కూడా చూసినాం ఇవాళ. అంటే అందులో ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి ఆ ఖాళీ ఖజానాను మాకు అప్పచెప్పారు ఇవాళ. ఆ ఖాళీ ఖజానాను అప్పచెప్పినప్పుడు కూడా ఇవాళ మేము ఎంప్లాయీస్కు ఫస్ట్ టైం ఈ యొక్క 9.5 సంవత్సరాల పాలనలో ఏదో ఒక 2 సంవత్సరాలు వీళ్ళు ఇచ్చిన ఫస్ట్ తారీఖు లోపల కానీ ఫస్ట్ వీక్ లోపల, తర్వాత 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు ఎప్పుడు కూడా టైంకు డబ్బులు వచ్చిన పాపన పోలే. వాళ్ళు ఈఎంఐలన్నీ కూడా దెబ్బతిని వాళ్ళందరూ కూడా ఎన్పిఐ వాళ్ళ సిబిల్ స్కోర్ దెబ్బతిన పాపానికి సిబిల్ స్కోర్ దెబ్బతిన వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా మనం చూసినాం. ఎంప్లాయీస్ అందరూ కూడా గగ్గోలు పెట్టినారు. ఇలా రైతు బంధువు కూడా వీళ్ళు ఎన్నిసార్లు టైంకి ఇచ్చారో ఒకసారి ఆలోచించుకోవాలి, వీళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అలా రైతుల రుణమాఫీ అని చెప్పి ఇప్పటికి కూడా మొన్నటి కూడా పోయేంతవరకు కూడా చేసిన పాపాన పోలే. వీళ్ళు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇలా చిలుక పలుకులు పలుకుతుంది. ఇవాళ వీళ్ళని ప్రజలు నమ్మలేదు కాబట్టి చీతకరించారు, చీతర కొట్టిండ్రు, బయటకు పంపిరు. ఇవాళ పెద్ద 420 గాళ్ళు వీళ్ళని చెప్పి ఈ 420 గాళ్ళు చెప్పిన మాటలు ఇంకా మళ్ళీ ప్రజలు నమ్ముతారు. ఇవాళ వీళ్ళే పెద్ద 420 గాళ్ళు కాబట్టి ప్రజల వాళ్ళకి తగిన గుణపడని చెప్పి రుణమాఫీ చేసే అవకాశాలు ఉన్నాయి సార్. ఇప్పుడు 100% రుణమాఫీ చేస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ మాట సాధ్యం కాలే, 2 లక్షల మీద సాధ్యమైతే నువ్వు మాటకి చేస్తాం. ఏదైతే అసాధ్యమైంది అనుకున్నారో దాన్నే మేము సుసాధ్యం చేస్తాం. మా దగ్గర అవినీతి అక్రమాలు ఉన్నాయి. ఇక ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తే 1,00,000 కోట్లు వెచ్చిస్తే ఏమైంది? అక్కడ 1,00,000 కోట్లు పెట్టిస్తే ఇలా నువ్వు 10,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇచ్చిన పాపన ఓలే. ఇవ్వాల ఎంతసేపు బొక్కసం ఖాళీ చేసి నీ పొట్ట నింపుకున్నావు. ఇవాళ నీ బొక్కసం నింపుకున్నావు, ప్రభుత్వ బొక్కసం ఖాళీ చేసినావు. ఇవాళ రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అయిందని చెప్తున్నారు కదా కాళేశ్వరం నీళ్ళతో బీఆర్ఎస్ లీడర్లు, నాయకులు, సర్కార్. ఇప్పుడు పచ్చకామల్లోకి ఒక మీద పచ్చగా పడతాడు. ఇప్పుడు
అవినీతి తేట తెల్లమయ్యి అలా అప్పుల పాలైందిరా బాబు శ్వేతపత్రం చూడండి, నా శ్వేతపత్రం చూడంటారు. శ్వేతపత్రం కాదు, స్వాహపత్రం ఇస్తే బాగుండేది. అది కేటీఆర్ గారు స్వాహపత్రం విడుదల చేస్తే బాగుండేది. ఇక్కడ ఈ సిరిసిల్ల పరిసర ప్రాంతంలో ఎన్ని స్వహాలైనాయో ఇక మీరు ఒక విలేకరు, మీకు కూడా తెలిసి వాళ్ళ. కాకపోతే ఏంటంటే మీరు వృత్తిరీత్యా మీరు చెప్పకపోవచ్చు, కానీ ఇలా మీ కళ్ళం కూడా ఎన్ని ఘోరాలు జరిగినాయి, నేరాలు జరిగినాయి, ఇక్కడ ఏ విధంగా ప్రకృతి వనరులు ఏ విధంగా దోపిడీకి గురైనాయి, ఎంతమంది అరాచక అక్రమాలకు గురైపోయినారు, ఇక్కడ ఏ విధంగా దళిత బిడ్డలపైన వాళ్ళ ఇసుక దాహానికి దళిత బిడ్డలు లారీ చక్రాల కింద పడి నలిగిపోయినరు. ఇలా ప్రశ్నించే గొంతుకులపైన ఏ విధంగా పోలీసుల యొక్క ఇనుప బూట్లతో అణిచివేసిండ్రు. ఇవాళ ఇక్కడ ఎస్టీ మహిళా హాస్టళ్లలో ఏ విధంగా అరాచకాలు జరుగుతుంది దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇవన్నీ కూడా గిరిజన బాలిక పైన ఏ విధంగా అత్యాచారాలు జరుగుతూ ఆపే ప్రయత్నం చేసిండ్రు, బయటికి వెలిగి చూడకుండా. ఇవన్నీ కూడా చూసినట్టయితే దోపిడీ, బతుకమ్మ చీరల పేరు మీద ఏ విధంగా దోపిడీ జరిగింది, ఇసుకను ఏ విధంగా తీసుకెళ్ళినరు, సహజ వనరులు ఏ విధంగా దోసుకెళ్ళినరు, వీటన్నింటికి మానవ వనరులు ఆఖరికి వస్తే మానవ వనరులు కూడా వదిలిపెట్టే ఇవాళ వీటన్నింటిని కూడా ఏ విధంగా దోపిడీ చేసిన అనేది ఒక చిన్న సిరిసిల్ల సమాజాన్ని చూసిన మీకే అర్థమవుతుంది. నేరెళ్ల సంఘటన జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నేరెళ్లకు పరామర్శకు వచ్చారు. తమరు కూడా అప్పుడు ఈ కొన్ని రోజులు వీళ్ళ గురించి ఫైట్ చేసిరు. ఇప్పుడు కూడా తర్వాత బీజేపీ వాళ్ళు లీడ్ చేసుకున్నారని నాకు ఐడియా ఉంది సార్. ఇప్పుడు మీదే ప్రభుత్వం, ఈ నేరెళ్ల సంఘటన మీద మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది? అప్పటి సంఘటన బాధ్యులైన పోలీసుల మీద ఏమైనా చర్యలు తీసుకోబోతుంది? అసెంబ్లీ సాక్షిగా నేరెళ్ల సంఘటన గురించి మా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా తన ప్రసంగంలో నేరెళ్ల ఘటన గురించి మాట్లాడిన వ్యక్తి దానికి ఎంత ప్రియారిటీ ఇస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ తప్పకుండా సరే 9.5 సంవత్సరాలు ఈ కాలంలో పరిపాలన వాళ్ళు ఏం చేసినారో మీ అందరికీ తెలుసు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి వాళ్ళు ఏ విధంగా దాన్ని అణిచివేయాలి, అనగదొక్కాలి, వాళ్ళని ఏ విధంగా అరాచకాలకు గురి చేసినారో మీ అందరికీ కూడా తెలుసు. దానికి ఒక ప్రజాస్వామిక రీతిలో ఏ విధంగా మేము నిరసన తెలిపింది మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ ఆఖరికి లోక్సభ మాజీ స్పీకర్ స్వర్గీయ జగజీవనరావు గారి కూతురు మీరా కుమార్ గారు వస్తే వాళ్ళు ఏ విధంగా అపహాస్యం చేస్తూ మాట్లాడినో మీ అందరికీ కూడా తెలిసి వాళ్ళ సమాజం చూస్తుంది. ఇదంతా కూడా మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినో దాని యొక్క ప్రియారిటీని కానీ ప్రాధాన్యతను కానీ మీరు అందరూ కూడా గమనించారని నేను భావిస్తున్నాను. అలా తప్పకుండా నేరెళ్ల బాధితులకు ఇవాళ త్వరలోనే వాళ్ళు ఒక మంచి తీపి కబురు వింటారు, వాళ్ళకు తగిన న్యాయం జరుగుతుంది. వాళ్ళని ఏ విధంగా మేము ఈ సమాజంలో మేము వాళ్ళని గౌరవించి తీసుకోవాలి, సమాజంలో వాళ్ళని ఒక సభ్యులుగా చేర్చి వాళ్ళకు జరిగిన అన్యాయాలకు ఏ విధంగా శిక్షలు వేయాలనేది తప్పకుండా తీసుకుంటే ఇలా బీజేపీ వాళ్ళు ఇలా ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వండి ఇంతవరకు ఇప్పలే వాళ్ళు లీడర్షిప్ పంపమలను ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినట్టు గుర్తు, కానీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ కూడా ఇచ్చినా వాళ్ళు ఇంతవరకు కూడా ఇవ్వలేదు. దాన్ని ఇంతవరకు పోలీసులు సస్పెండ్ చేయాలి, వాళ్ళ ఎలక్షన్ల అవసరాల కొరకు వాడుకునేది తప్ప దాన్ని ఇంతవరకు కూడా ఎక్కడ చేసిన పాపాన పోలే వాళ్ళు. ఇలా వాళ్ళు నేరెళ్ల బాధితులను అడుగుతూ చెప్తారు కదా వాళ్ళు. ఎస్సీ కమిషన్ రాములు గారు ఉండేటప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు వాళ్ళు ఎక్కడ కూడా రిపోర్ట్ ఇవ్వలే, వాళ్ళు వచ్చిన తప్ప రిపోర్ట్ ఇవ్వలే వాళ్ళు. కాబట్టి మధ్యలోనే వదిలేసిన వాళ్ళు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి లోపాయకార ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి మధ్యలోనే వదిలేసిన వాళ్ళ. రెండింటికి బీ కామన్ కదా, బీ కామన్ కాబట్టి వాళ్ళు కూడా B1 మాదిరిగానే ఉంటారు వాళ్ళు. కాబట్టి దాన్ని ఆ సంఘటన బీజేపీ ఎప్పుడో వదిలేసింది. అది ఇలా మాకు అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వారికి అండగా ఉంటుంది, వారికి అన్ని రకాల సహాయ సహకారాలు ఇచ్చే దిశగా నా వంతు ప్రయత్నం నేను చేస్తా, ప్రభుత్వం కూడా తీసుకుంటుందని భావిస్తాను. ఇంకోటి సార్, బయట చర్చ జరిగేది అడుగుతున్నాను. ఒక ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రగతి భవన్ను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన ఉండకుండా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఇవ్వడానికి మీరు ఏ విధంగా చూస్తారు? జనరల్గా ఒక దళితులకు మంచి ప్రియారిటీ ఇచ్చి మంచి గౌరవం ఇచ్చి ఇచ్చారనుకున్నా, లేకపోతే ఒక కేసీఆర్ ఉన్న ఇంట్లో ఒక నేనేంది ఒక దళితునికి ఇచ్చి అవమానపరిచినట్టు ఫీల్ అంటే బయట రకరకాలుగా మాట్లాడుతారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? మీరే అన్నారు బయట వ్యక్తులు ఒక్కొక్కరి మనసు ప్రియారిటీ దళితులకు ప్రియారిటీ ఇచ్చారు అనుకుంటామా, లేకపోతే ఒక ప్రగతి భవన్లో ఆయన ఉండి నేను ఉండడం ఏంటి, ఒక చిన్న కులం అతనికి ఇచ్చిన అనే ఫీలింగ్తో ఇచ్చాడా? అది చూసే కళ్ళను బట్టి ఆలోచించే శక్తులను బట్టి ఉంటుంది. అలా నేను ఇంతకుముందు ఒక మాట ఇంకో సందర్భంలో చెప్పాను, పచ్చకమలలో లోకంతో పచ్చకూడదని చెప్పి. మీరు అంతా సింపుల్గా ఎందుకు అనుకోవద్దు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదైతే తన సహజత్వాన్ని కోల్పోకుండా తను ఏ ఇంట్లోనైతే ఉన్నాడో ఆ ఇంట్లోనే ఉండాలనుకుంటున్న సహజత్వాన్ని కోల్పోకుండా వెకిలి వేషాలు వేయకుండా కేసీఆర్ మాదిరిగా వెకిలి వేషాలు వేయకుండా ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఇలాంటి కాన్వాయ్ని చూస్తే 18 నుంచి 20 వెహికల్ ఉండాలి కాన్వాయ్లో. ఆయన కాన్వాయ్ని ఎంత కుదించుకున్నాడు? 8 వెహికల్ కుదించుకున్నాడు ఇలానే. ఎందుకంటే దుబారా ఖర్చు చేయడం ఇష్టం లేదు ఆయనకు. ఒక సామాన్య వ్యక్తిగా ఇప్పుడు కాగానే టోపీలు పెట్టి కళ్ళద్దాలు పెట్టి ఎక్కలేని మాదిరిగా పేద పుట్టు భూస్వామిని అన్నట్టు భూములు నేనే భూస్వామిని అని చెప్పి భూములలో తిరగకుండా నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని వ్యవసాయం చేసిన వ్యక్తికి ఇవాళ
అట్లనే అవుపడుతుంది ఇవాళ అటువంటి ఆ యొక్క అనుయాయులందరూ కూడా గతనే అవుపడుతుంది ఇవాళ ఆయన అటైర్లో కానీ ఆయన నడవడికలో కానీ ముఖ్యమంత్రి అయినా కానీ ఎటువంటి అహంభావం కానీ అహంకారం కానీ రేవంత్ రెడ్డి గారి మనసులో అవుపడ్డా మీకు ఒకసారి మీరు మనస్సాక్షిగా మీరు చెప్పండి ఇవాళ ఆయన అటైర్ చేంజ్ కాలే, ఆయన యాటిట్యూడ్ చేంజ్ కాలే, ఆయన నడవడిక చేంజ్ కాలే, ఆయన డ్రెస్ కోడ్ చేంజ్ కాలే, ఆయన మామూలుగానే తిరుగుతాడు ఆయన. ఇవాళ నేను పిల్ల పుట్టక ముందే కుల్ల పుట్టి పెట్టినట్టు ఒక 22 ల్యాండ్ కూజలు కొనుక్కొని నేనే ముఖ్యమంత్రిని అవుతా అన్న ఒక అహంభావంతో ల్యాండ్ కోసం మింగ మెతుకు లేకుండా మీసాలకు సంపాదించలేను అన్నట్టు ఇలా రాష్ట్రాన్ని మొత్తం దివాలు చేసి మళ్ళీ దానిలో ఆయన సెటిలైట్ సిస్టమ్ పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని చేసుకున్న వ్యక్తులకు ఇటు గతనే అవుపడతాయి. ఎందుకంటే దుష్ప్రచారాలు చేయడానికి వాళ్ళకు కళ చెదిరింది, కథ మారింది వాళ్ళది. ఇలా ఇటువంటి వాటితో వాళ్ళకు దానికి వత్తాసు పలుకుతున్న 100 మగాదులు కొంతమంది ఇటువంటి ఒక దుష్ప్రచారాలు చేస్తారు. ఇలా మాకు బట్టి విక్రమార్క అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. అలా ఆయన ఉండదలుచుకోలేదు, ఆయన ముఖ్యమంత్రి రెసిడెన్స్ కాబట్టి మీరు ఉప ముఖ్యమంత్రి మీరు ఉంటారా ఉండున్నాను అలా దానికి కులాన్ని అంటగట్టి మీరు ఇట్లున్నారా అట్లున్నారా అనేది వాళ్ళ భావదారిద్ర్యానికి అది నిదర్శనం. ఎవరైతే విమర్శిస్తున్నారో అది వాళ్ళ యొక్క భావదారిద్ర్యానికి నిదర్శనం అయితే తప్ప ఇంకోటి కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన యొక్క ఏదైతే మొదటి నుంచి వచ్చిందో దాన్ని ఉండాలనుకున్నాడు. ఆయనకు ఆ ఇల్లు వచ్చి రావచ్చు, నేను నా సహజత్వాన్ని కోల్పోనని ఉండొచ్చు, నా భార్య పిల్లలు నిన్ననే సుఖంగా ఉన్నారు అనుకోవచ్చు ఆయన. కాబట్టి దానికి దీనికి లింక్ పెట్టి మీరు మాట్లాడడం అనేది సమాజం మాట్లాడే వాళ్ళకు నేను ఇలా మనిషి యొక్క విలువలు కానీ మా సామాజిక విలువలు కానీ తెలియని వాళ్ళు మాట్లాడే ఒక బిత్తిరి మాటలు తప్ప ఇంకోటి కాదు అవి. అంతకంటే ఎక్కువ దాన్ని చూడలేము మనం. అంతకంటే వాళ్ళ పరిజ్ఞానం అంతే ఉన్నది అని ఆలోచించుకొని వాళ్ళ పరిజ్ఞానానికి వాళ్ళ తెలివితేటలకు జోహార్లు అని చెప్పి ఓ నమస్కారం పెట్టి కూర్చోవాలి తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే అధికారిక నివాసం అది. ముఖ్యమంత్రి గారు అందులో ఉండదలుచుకోలేదు, ఉప ముఖ్యమంత్రి గారికి ఎలిజిబిలిటీ ఉంది. దాన్ని కులాన్ని అంటగట్టి చూసి అది చేసి చేయడం అనేది వాళ్ళ మూర్ఖత్వానికి ఆలోచనకి నిదర్శనం తప్ప ఇంకోటి కాదు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక కేకే మహేందర్ రెడ్డి గారి పాత్ర సిరిసిల్ల జిల్లాలో ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికి మీరు 4 సార్లు కేటీఆర్ గారి మీద 2009 నుండి అనుకుంటా ఒక మంచి ఉద్యమ నాయకుడిగా మంచి పేరుంది సార్ మీకు. కానీ ప్రజల్లో ఎందుకు నిలదొక్కులేకపోతారు? 4 సార్లు ఓడిపోవడానికి కారణం మొదటిసారి అంటే సరే 171 పెద్ద విషయం కాదు, ఇంచుమించు నైతిక విజయం లెక్కనే భావించాల్సిందే. 3 సార్లు ఓడిపోవడానికి కారణం ఒకటి, ఎందుకు ప్రజలు నిలదొక్కలేకపోతారు? లేకపోతే ఎక్కడైనా మీ పార్టీలో ఇంకేమన్నా మీకు కావాల్సిన వెన్నుపోటు ఓడిసే వాళ్ళు ఉన్నారా? అంటే కారణాలు ఏమైనా అన్వేషించారా సార్ మీరు ఏమన్నా? ఇప్పుడు మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. అలా నిలదొక్కలేకపోవడే దానిలో నేను నిలదొక్కుపోకుంటే నేను ఇంతకాలం నిలబడి ఉండా. ప్రజలు నాకు నిలదొక్కునే అవకాశం లేకుండా నాకు అండగా లేకుండా నేను ఇంతకాలం ఉన్నా. నేను మాయ మాటలు చెప్పను. నేను నందిని పందిని నమ్మని చెప్పి ఇలా ప్రలోభాలకు గురి చేయను. నేను ఒక సాదాసీదా వ్యవసాయ కుటుంబంలో పెట్టిన వ్యక్తిగా నా మాటలు ఎప్పుడు గద్దెనే ఉంటే నన్ను నచ్చిన నాకు కొట్టేస్తారు. నేను ఎన్ని డబ్బులు పెట్టినా ఏది చేసినా అధికార దుర్వినియోగం పాల్పడ్డా మందు పంచినా పైసలు పంచినా నేను నా స్టైల్లోనే నేను తిరిగిన. నాకు ప్రజలు నాకు ఏ ఓట్లు అయితే ఇలా 60,000 ఓట్లు ఇచ్చిన ఇంచుమించు ఓ 100-120 ఓట్లు అడిగి తప్ప 60 ఓట్లు నికార్సుగా పడ్డవుతున్నాను. అవి ఏదో ప్రలోభాలకు గురి చేసి నేను ఇలా అనేక మాటలు మాట్లాడుతాను. వాళ్ళ కేటీఆర్ గారు కానీ ఆయన అనుయాయులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మాట్లాడుతాను. కేటీఆర్ కూడా అనేక సందర్భాల్లో మాట్లాడండి, నేను మందు వంచా పైసలు వంచా నేను ఇచ్చా అని చెప్పి. ఇయ్యాలడికి ఆయనకు నిజంగానే ఈ గడ్డ మీద పెట్టిన బిడ్డ అయితే నేను మాట్లాడకూడదు. మీరు అన్నారు కాబట్టి నేను మాట్లాడుతాను. ఇవాళ సహజంగానే నేను మాట్లాడితే నేను ఒక అవివేకినైతా. ఆయనకు నమ్మకం ఆయన నేను ఏ మాట మాట్లాడబోతున్నా ఆయన ఊహించుకొని ఉన్నట్టయితే ఆయన ఇప్పటికి కూడా వచ్చి తెలంగాణ తల్లి సాక్షి చెప్తాడా, ఇలా అంబేద్కర్ సాక్షి చెప్తాడా, ఇలా నేను డబ్బులు వంచలేదు, నేను అధికార దుర్వినియోగం చేయలేదు, నేను మందు వంచలేదు అని చెప్పి ఆయన ఏదైనా చెప్తే వచ్చాను ప్రమాణం చేసి చెప్పమని చెప్పి అలా నేను అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడడం అనేది నిజంగా కూడా నాకే సిగ్గు అనిపిస్తుంది. అలా నన్ను సిరిసిల్ల ప్రజలు నాకు వెంట ఉన్నారు, నాకు ఎప్పుడు చూసినా నాకు అండగా ఉన్నారు. కాబట్టి నేను అధికారంలో లేకున్నా కానీ నేను నాకు ఇంతకాలం నా వెంట ఉన్నారు కాబట్టి ఆ ఓట్లు రావడానికి నిదర్శనం. ఇలా 89,000 ఓట్ల మెజారిటీ వచ్చిన వ్యక్తి అలా 89,000 ఓట్లు తెచ్చుకున్నాడు. ఇలా అతి కష్టం మీద కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని ఇలా పద్మశాలి సైట్లకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని బెదిరించి అదిరించి కొంతమందిని కొంతమందిని విత్డ్రా చేయించి వాళ్ళని బలవంతంగా వాళ్ళని పక్కన కూర్చోబెట్టి ఇంకొంతమందికి టిక్కెట్లు రాకుండా చేసి వేరే పార్టీ నుంచి ఇంకో టిక్కెట్లు ఇప్పించి
ఇటువంటి చిల్లర రాజకీయాలు ప్రజాస్వామ్యం ఏది కూడా ఇవన్నీ హర్షించదీయాలి. అటువంటి చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఆ చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తులలో నాలాంటి వాడు కొంతవరకు తట్టుకోలేకపోవచ్చు. సహజంగానే నా పార్టీలో కూడా నాకు కొంతమంది లేరని నేను అంటలేను, పేర్లందుకు కూడా ఉన్నది, లేరని నేను అంటలేను. ఆయన 9.5 సంవత్సరాల మంత్రిగా ఉన్న పరిపాలనలో ఆయన ఇక్కడ ఉన్న ప్రజాస్వామిక విలువలన్నింటిని కూడా కాలరాసి ఇలా పార్టీలను అన్నింటినీ కూడా తుడిచిపెట్టే విధంగా ప్రయత్నం చేసి అదిరించి బెదిరించి అందరం కూడా ఒక మందను పెంచుకున్నాడు ఇక్కడ. ఆ మంద కూడా నాకు సహజంగానే ఏమైందంటే ఆ భయానికి కొంతమంది సహజంగానే చాలామంది బలహీనలు ఉంటారు, వ్యక్తిగత అవసరాలు ఉంటాయి వాళ్ళవి, ఎందుకులే మనకి పంచాయతీలు ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నారు కాబట్టి కొంత అన్యాయం జరిగింది తప్ప అది ఆయన బలుపు ఆయన గెలుపు అనుకుంటే ఆయన బలుపు తప్ప అది వాపు తప్ప ఇంకోటి కాదు. అది ఇప్పటికి కూడా ఆయన గెలుపుగా ఆయన భావిస్తే అది ఆయన దౌర్భాగ్యం. ఇలా ఆయన గెలుపుగా భావిస్తే అది ఆయన దౌర్భాగ్యానికి ఆయన మానసిక స్థితికి నిదర్శనం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ప్రజల ఆశీర్వాదం లేనిది, ప్రజల మన్ననలు పొందందే కేటీఆర్ గెలిచారు అనుకుంటున్నారా సార్? 100% ఒకసారి ఏమైనా గెలిచింది టీడీపీ పుణ్యమాని గెలిచిండు. ఆయన పొత్తులు లేకుండా గెలిచింది ఎప్పుడు చెప్పు నాకు? టీడీపీ పుణ్యమాని గెలిచిండు ఒకసారి, రెండోసారి గెలిచింది ఉద్యమం పుణ్యమాని గెలిచిండు, మూడోసారి గెలిచింది మళ్ళీ నేను ఒకసారి గెలిస్తే ముఖ్యమంత్రి అయితే ఆశ కొద్ది గెలిపించిన ఆయన రెండోసారి. మొన్న గెలిచింది మళ్ళీ అధికార బలాన్ని అంగబలాన్ని అడ్డం పెట్టుకుని మందు పంచి అది చేసి గెలిచింది. ప్రజల ఆశీర్వాదం ఉన్నట్టయితే నేను అందుకే సవాల్ విసిరాను. ఆ రోజు నువ్వు అన్నావు కదా నేను డబ్బు వంచా మందు వంచా అని చెప్పి అంబేద్కర్ విగ్రహ సాక్షిగా సవాల్ విసురుదామంటే వచ్చిండు ఆయన ఎక్కడికన్నా? ఆయన రాలేదు. అంటే అది ఆయన నేను ఓడిపోతున్నా అనే ఒక బలీయమైన భావంలో ఉండే ఆయన వీడియో కూడా లీక్ అయింది, చాలామంది ఆడియో రికార్డులు లీక్ అయినాయి. ఆయన ఏ విధంగా ఎంత మానసిక స్థితిని దిగజేరుకుని ఎంత బతిలాడకుండా మాట్లాడినరో. ఒక 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్న వ్యక్తి, 15 సంవత్సరాలకి ప్రాతినిధ్యం ఇచ్చే వ్యక్తి ఇలా వ్యక్తుల యొక్క ఇక్కడ ఉన్న శక్తుల యొక్క అభిమానాన్ని చూరగొన్నట్టయితే ఆయన ఆ విధంగా దిగజారి మాట్లాడాల్సిన పరిస్థితి లేదు, ఇన్ని డబ్బులు పంచాల్సిన పరిస్థితి లేదు. ఇలా ఎక్కడ చూసినా మీ మనస్సాక్షికి మీరే చెప్పండి. ఇలా ఆయన డబ్బులు పంచిన ప్రదేశం ఉందా? డబ్బులు పంచుతూ దొరకబడ్డారు కదా, దొరికింది కదా వాళ్ళ మనుషులు, అవన్నీ టీవీలలో కూడా వచ్చినాయి కదా. మరి దానికి సమాధానం చెప్పాలి కదా ఆయన. అటువంటి చిల్లర రాజకీయాలకు నేను లేపను, ఎందుకంటే నాకు ప్రజాస్వామ్యం మీద ప్రగాఢమైన నమ్మకం ఉంది, నా ప్రజలపైన నాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. కాబట్టి నేను గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉన్నా కాబట్టి ప్రజలు నాకు అండగా ఉన్నారు. ఇలా నువ్వు నిజంగానే దేవునివి, ఇంద్రునివి, చంద్రునివి, నువ్వు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెంది దీన్ని సస్యశ్యామలు చేసినట్టయితే ప్రజలు నాకు డిపాజిట్లు కూడా చేసేవాళ్ళు. ఇలా నీ పరిస్థితి ఏంటంటే ఓట్లు అడుక్కొని కొట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇలా ఇది మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది, కానీ కేకే మహేందర్ రెడ్డి గారే సిరిసిల్లాలో కరెక్ట్గా అసలు సద్వినియోగం వినియోగించుకోలేకపోయారు. ఇంత మంచి గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా క్యాడర్ను కూడా కూడగట్టడంలో కానీ క్యాడర్తో పనిచేయించడంలో కానీ విఫలమైన ఒక విమర్శలు వస్తుంది. దీని మీద మీ వివరణ? ఇప్పుడు విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, వాళ్ళు నిత్య విమర్శకులు ఉంటారు, కొందరు ఉంటారు నిత్య విమర్శకులు. పరిస్థితులను బేరీ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. నేను ఇక్కడ ఒక సవాల్ విసురుతున్నా, ఇక్కడ నన్ను విమర్శించే వాళ్ళందరికీ కూడా డిపాజిట్లు తెచ్చుకుంటారో అడుగుమని చెప్పు సార్. వాళ్ళందరినీ డిపాజిట్లు తెచ్చుకుంటారేమో అడుగుమని చెప్పాలి ఒకసారి. ఆఖరికి నామినేషన్ ఎంత ధైర్యం కూడా వాళ్ళ దగ్గర ఉంటుందా, విడ్డల్గా కూడా ధైర్యంగా ఉంటుందా వాళ్ళు అడగారు. ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళందరినీ విమర్శించని తప్పు పట్టట్లే, అవకాశం ఉండే కాదని నేను అంటలేను. ఈ ప్రాంతంలో అవకాశం ఉండే ప్రజల యొక్క వాతావరణం చూసినా అట్లనే ఉండే, కొన్ని ప్రలోభాలకు కొంతమందిని గురి చేయగలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసింది. నాకు ఇక్కడ ఉండి నేను ఇంత అభివృద్ధి చేసినట్టయితే మండలాలన్నింటిలో కూడా ఆయన బొటాబొటికినే వచ్చింది కదా. ఆయన ఆహార్నిచాలు కష్టపడి అది చేసి ఇది చేసి డబ్బులు మంచి కుల సంఘాలకు పైసలు మంచి ఓట్లకు పైసలు మంచి ఇవన్నీ చేసి ఏడొచ్చిండు ఆయన. మళ్ళీ అల్టిమేట్గా ఎక్కడైతే సిరిసిల్ల పట్టడానికి రాగానే ఆయన ఒక బలహీనతను బయటపడుకున్నాడు. కొంతమంది బలహీనతను చేతిలో పట్టుకుని ఆయన గెలిచే ప్రయత్నం చేసిండు, అధికారులను పట్టుకుని గెలిచే ప్రయత్నం చేసిండు. ఇలా అధికారులు ఆయనకు మొత్తం అంటగాకి పని చేసిండు. ఇలా ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళ మైండ్ సెట్ మారలే, ఇక్కడ ఉన్న అధికారులు ఇప్పటికి కూడా ఇంకా మారలే, ఇంకా కూడా అంటగాగే ప్రయత్నమే చేస్తున్నారు వాళ్ళందరికీ. ఎందుకంటే పాపం రాసుకొని తిరిగింది కదా, చేస్తారు. ఇప్పుడు కూడా అంటే వాళ్ళేదో మాకు ఫేవర్ చేయమని నేను అనట్లే, ప్రజలకు అనుకూలంగా ఉండమంటున్నాం మేము. ప్రక్షాళన ఉండబోతుందా సార్ త్వరలో? ప్రభుత్వ పాలసీలు ప్రభుత్వం ఏ విధంగా చేయాలనో ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళంత మొండిగా మేము మాకు పని చేయమని చెప్పి నేను చెప్పిందే చేయమని చెప్పి ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకొని మా చుట్టాలుగా పంచుకునే ప్రయత్నం మేము చేయము ఇలా. ఎందుకంటే ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఒక భాగాలు చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టు వ్యవస్థ తన పని తాను చేసుకుపోవాలి. వ్యవస్థలో మనం అందరం భాగస్వాములం. మనం పర్మనెంట్ కాదు, ఇక్కడ వ్యవస్థ అనేది పర్మనెంట్. ఆ వ్యవస్థకున్న విలువను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. అక్కడ వచ్చే ఆఫీసర్లు ఎవరైతే ఉంటుందో వాళ్ళకు కూడా ఉంటుంది. ఇలా వాళ్ళు మేము ప్రజలకు సేవకులం, మేము
మేము రాజకీయ నాయకులకు సేవకులం కాదనేది ఒకటి వాళ్ళ మైండ్లలో ఉండాలి. అలా దాన్ని మర్చిపోయి ఇలా రాజకీయ నాయకుని ప్రాప్తం కోసం వాళ్ళ ప్రాప్తి కోసం వాళ్ళు పనిచేసే స్థితికి దిగారండి. ఇలా వీళ్ళు వాళ్ళని చెప్పట్లే, నేను ఒక సిరిసిల్లలే అని చెప్పట్లే, ఇంకొకటి చెప్పట్లే, దేశవ్యాప్తంగా కూడా అదే మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే పరిపాలన ఇప్పుడు మీకు అధికారం కోల్పోయిందో పోయినప్పటి నుంచి జరుగుతుంది ఏంటంటే వ్యవస్థను నిర్వీర్యం చేసే పని కొనసాగుతుంది. వ్యవస్థల్లో ఉన్న నిలదొక్కోవాల్సిన మనుషులు కూడా ఐఏఎస్లు ఐపీఎస్ లాంటి అనేకమైన ఉన్నతమైన పోస్టులు అవి చాలా కఠోరమైన పరీక్షలు ఎదుర్కొని వాళ్ళు అనేకమైన పరీక్షల నుంచి నెగ్గి వాళ్ళు బయటకు వచ్చిన వ్యక్తులు. వాళ్ళు వ్యవస్థను కాపాడాల్సిన శక్తులు అవి. ఆ వ్యవస్థను కాపాడాల్సిన శక్తులు ఇవాళ నిర్వీర్యం అయిపోయినాయి. మేము చట్టాన్ని కాకుండా వాళ్ళ యొక్క భవిష్యత్తును, అంటే భవిష్యత్తు ఏముంది, భవిష్యత్తు మంచిగానే ఉన్నది, అపాయింట్ అయిన వాళ్ళు మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఇతరాలు, కాకపోతే ప్రామినెంట్ పోస్ట్ ఉండాలి, మాకు మేము ఇట్లా ఉండాలి, మాకు ఇంత ఉండాలి అనే ఒక, లేకుంటే నా భార్య పిల్లలకు నేను దగ్గర ఉండాలి, నా భార్య గాడ పోస్టింగ్ చేస్తుంది, నేను గీడ పోస్టింగ్ చేస్తున్నా కాబట్టి మీ ఇద్దరం దగ్గర ఉండాలి, లేకుంటే నాకు ప్రమోషన్ తొందర రావాలి, పోస్టింగ్ మంచిగా ఉండాలి అన్న ఒక ఆలోచనతోని ఇటువంటి చిన్న చిన్న వాటి కొరకు వ్యవస్థలో ఉన్న ప్రజలను, ముఖ్యంగా దేనికైనా మూలం ప్రజలు, సమాజం. ఆ సమాజంలో ఉన్న రుగ్మతలను ఎవరైతే తీర్చాల్సిందో వాళ్ళు ఆ రుగ్మతలను పెంచి పోషిస్తారు, కొంత స్వార్థం కొరకు పెంచుతారు వాటిని. ఇలా చట్టాన్ని కూడా తుంగలో తొక్కి ఇలా మన్మాని అంటారు, తెలంగాణ ప్రాంతంలో మన్మాని, ఆ మన్మానిలో పనిచేస్తారు వీళ్ళంతా. ఆ మన్మాని ఎవరికి ఉపయోగపడుతుందంటే బేయిమాన్లకు ఉపయోగపడుతుంది. సమాజం మీద బేయిమాన్లు ఉంటారు కొంతమంది. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా పక్క తప్పులు చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? ఆ 100% చేస్తారు, అందరని నేను చెప్పట్లే. డెఫినెట్గా సమాజంలో కొంతమంది మంచి ఉన్నారు కాబట్టి సమాజం ఇలా నడుస్తుంది. అలా 100లో కనీసం ఒక 40-50% మంది ఐఏఎస్లు ఐపీఎస్లు చేస్తున్నారు. ఇవాళ చేయకుంటే ఇటువంటి ఇక్కడ మన దొంగ ఇసుక ఉన్నది, ఇసుక దొంగలు ఉంటారు, వాళ్ళని పట్టుకొని పీడీ చట్టంలో పడేస్తే ఇసుక ఆగిపోతుంది. మీ రాజకీయ వ్యవస్థలు కదా అడ్డుకునేది, ఎవరన్నా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తారు వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటే అధికారులు నిరోధించింది మీ వ్యవస్థలే కదా, రాజకీయ ముందుగానే చెప్పాను నేను. అందుకే నేను ఇవాళ రాజకీయ నాయకుల ప్రాప్తం కోసం పాకులాడినప్పుడు రాజకీయ నాయకులు ఇటువంటి చెప్తారు. వాళ్ళు నువ్వు దేనికి బాధపడుతున్నావు, ఇలా నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తే పోతాను పో, నువ్వు నేను ఇక్కడ కాదు, నేను ఎక్కడికైనా ప్రజాసేవ చేస్తాను, నేను పోతాను పో. నువ్వు కొంతమంది ఉన్నారు ఇప్పుడు అటువంటి స్థానికులు, ఐఏఎస్లు ఐపీఎస్లే కాదు, కొంతమంది సామాన్యమైన క్లర్కులు కూడా ఉన్నారు, చెప్పరాశులు కూడా ఉన్నారు, కొంతమంది మన స్వీపర్లు కూడా ఉన్నారు. ఏడెత్తే నేను పోతాను ఏమని వీనికి ఎందుకు కూడా చేయాలని వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. మనం తీసుకొని మనం సహజ వనరులను కాపాడి ఈ సమాజానికి ముందు జనరేషన్కి అప్పచెప్పాలి. మనం వాటిని ఆ అప్పచెప్పే బాధ్యతను మనం తప్పుకుంటున్నాం. ఇలా నేను బాగుంటాయిపోయా, నా కుటుంబం బాగుంటాయిపోయా అని ఒక ఆలోచనలు ఉన్నాం. ఇలా సమాజంలో చాలామంది వాళ్ళు ఏం ఆలోచన శక్తి ఎంత క్షీణించిందా అంటే, ఇప్పుడు ఇంతకుముందు సమాజం అంతా కూడా ఇప్పుడున్న సమాజంలో కొంతమంది కూడా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకునేవాళ్ళు. సమాజంలో 3 రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటారు. ఇంకోళ్ళు నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలనుకుంటారు. అక్కడ నేను అనేది మొదటి పదం వచ్చింది. ఇంకొంతమంది నేనే బాగుండాలనుకున్నారు. ఇప్పుడు ఈ గత 9.5 సంవత్సరాల పరిపాలనలో ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే నేనే బాగుండాలని కోరుకున్నది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకున్నది. కొందరు అంటారు నేనే బాగుండాలని కోరుకున్నదని అంటారు, నాతో పాటు అందరూ ఉండాలని కోరుకుంటారు. సరే, నేనే బాగుండాలని నాతో పాటు అందరూ ఉండాలనుకున్నారు, ఒక మంచిదే అది. నేను బాగుండాలని నాతో పాటు అందరూ ఉండాలని కోరుకున్నారు, తప్పే ఉందల్లా. నీలాంటోడు నాలాంటోడు ఏమనుకుంటా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటా. ఇది తేడా కాంగ్రెస్ పార్టీకి ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వేరే పార్టీలకు తేడా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఏం కోరుకుంటుందో నేను బాగుండాలని నాతో పాటు అందరూ బాగుండాలని కోరుకుంటాను. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించు. సిరిసిల్లకు రాకపోవడానికి కారణం ఏంటి? ఎలాగూ మహేందర్ రెడ్డి గారు కేటీఆర్ మీద గెలవడం కష్టమని ఇట్లా రాలేదా, లేకపోతే ఇంకో కారణమా? అసలు ఇక్కడ సభ పెట్టకపోవడానికి కారణం ఏంటి? నా మీద నమ్మకం కొద్ది కేకే మహేందర్ రెడ్డి తప్పకుండా నేను కొడుతాడు, నేను ఎవరు అవసరం లేదు, నేను హీరో అని చెప్పి రాలేదు. అంతేనా? అంతే. రేవంత్ రెడ్డి గారు వస్తే వేరే పరిస్థితి ఉండు, కొంచెం మార్పు ఉండు అని లెక్క కూడా అది ప్రజలు కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఆయనకు నా మీద ఉన్న నమ్మకం కొద్ది రాలే. ఆయన నా మీద ఉన్న నమ్మకం కొద్ది రాలేదు. సార్ నేను ఒక్కడిని చాలు, ఆయనకు అంతకంటే ఎందుకు ఎక్కువ అని చెప్పి కేకే మహేందర్ రెడ్డి ఒక్కడు చాలు, ఆయనే తీసి ఆయన ఇంకా నా లెవెల్ ఆయనకి ఎందుకు అనుకుని రాలే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సిరిసిల్ల కేటీఆర్ ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండిపోయాడు. సిరిసిల్ల అభివృద్ధి ఇక కాదు, నిలిచిపోతుంది, ఈ రేవంత్ రెడ్డి ఒక రూపాయి కూడా సిరిసిల్లకి ఇవ్వడు అని సిరిసిల్ల అభివృద్ధి మీద ఒక నీడలు అలుముకున్నాయని ఒక ప్రచారం కొనసాగుతుంది. అసలు దీని మీద మీ ఒక ప్రతిపక్ష లీడర్గా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా, అంటే మీరు ఎమ్మెల్యే కాకుండా ఓడిపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబట్టి ఒక ఏమంటారు సార్ దాన్ని,
బాధ్యత నా పైన ఉంది. నేను షాడో ఎమ్మెల్యేనా ఇట్లా ఇప్పుడు ఉండే బాధ్యత ప్రకారంగా మీ వివరణ దేని మీద అభివృద్ధి సిరిసిల్ల అభివృద్ధి కొనసాగుతుందా ఆగిపోతుందా? అంటే సిరిసిల్లకు ఇటువంటి అభివృద్ధి కేటీఆర్ చేసినటువంటి అభివృద్ధి కావాలంటే మాత్రం అది ఆగిపోతుంది. ఎటువంటి అభివృద్ధి ఏం చేసి ఏం తక్కువ చేసిండు కేటీఆర్ ఏం ఎక్కువ చేసిండో నాకు చెప్పండి ఒకసారి. తప్పు చేసినా చెప్పండి. ఆయన ఏం అభివృద్ధి చేసిండో నాకు చెప్పండి. ఇక్కడ రోడ్లు కానీ డివైడర్లు కానీ వర్కర్ ఓనర్ కానీ బైపాస్లు కానీ వర్కర్ టు ఓనర్లో ఇవన్నీ ఉన్నాయి కదా. వర్కర్ టు ఉదాహరణలకు చెప్తున్నా. నేను చెప్తున్నా వర్కర్ టు ఓనర్ ఎక్కడ ఇంప్లిమెంట్ అయిందో నాకు చెప్పండి. కట్టి కంప్లీట్ అయింది. ఎక్కడైందో చెప్పండి. ఎవరికి ఇచ్చిందో చెప్పండి. ఇవ్వలే కావచ్చు. ఎవరికి చెప్పండి. 9 సంవత్సరాలు మీ గవర్నమెంట్ అయినా 9.5 సంవత్సరాలు ఎవరిని వర్కర్ టు ఓనర్ చేసినారో ఒకసారి నాకు చెప్పాలండి. ఈయన 9.5 సంవత్సరాల పరిపాలనలో ఇవాళ మంత్రిగా ఉండి ప్రాంతంలో ఇక్కడ ఏ పద్మశాలి బతుకులు బాగుపడ్డాయి ఒకసారి నాకు చూపించాలి. ఇలా చూపించాలి. అప్పుడు ఎన్ని పవర్ లూమ్స్ ఉండాలి, ఇప్పుడు ఎన్ని పవర్ లూమ్స్ ఉన్నాయి, ఇక్కడ కాటన్ పరిశ్రమ ఏ విధంగా దెబ్బతిన్నది, ఇలా పాలిస్టర్ పరిశ్రమ రావడం వల్ల అనేకమైన పద్మశాలి కమ్యూనిటీ ఏ విధంగా దెబ్బతిన్నది, దాన్ని నేను చూపించగలుగుతాను. ఇవాళ రైలు కూత పెట్టింది నేను ఒకటి అడగానండి. ఇక్కడ రైలు కూత పెట్టింది ఒకసారి అడగాలండి. అదే మాదిరిగా ఈ ప్రాంతంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి ఒకసారి చూపించాలి. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ డిఎస్సి కానీ ఎన్ని వచ్చినాయి ఒకసారి చూపించాలి. అలా కేవలం రోడ్డు డివైడర్ నేను చాలాసార్లు చెప్పిన అభివృద్ధి జరగలేదని నేను అనట్లే. ఇక్కడ కేవలం ఒక రోడ్ డివైడర్ వేసి దాని మీద 2 షెట్లు పెట్టి 3 బొమ్మలు పెడితే అభివృద్ధి కాదు. ఇలా అభివృద్ధి అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి. ఇలా సిరిసిల్ల పట్టణం 4 సార్లు నీళ్ళు వరదలు వస్తే 4 సార్లు సిరిసిల్ల పట్టణం సగం మునిగిపోయింది. అలా ఈ ప్రాంతానికి మంత్రిగా ఉండి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఓపెన్ డ్రైనేజ్ సిస్టమే పెట్టింది ఇంతవరకు. ఇలా ఈ ప్రాంతానికి నేను నీళ్ళు ఇచ్చిన అంటాడు. ఏది మీ భాషలో ఏంటి అది మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిన అంటాడు. మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినట్టయితే మరి ఈ ప్రాంతంలో అనేకమైన వాటర్ ప్లాంట్స్ ఎందుకు వచ్చినాయి? ఒకవేళ సిరిసిల్ల పట్టణంలో ఏ గల్లీలు చూసినా వాటర్ ప్లాంట్లే ఉన్నాయి. ఏ గల్లీలు చూసినా వాటర్ బోర్డులే పట్టుకుని పోతున్నారు అందరు. ఇలా మరి మిషన్ భగీరథ నీళ్ళు స్వచ్ఛమైన నీళ్ళు ఇచ్చినట్టయితే మరి కేసీఆర్ హైదరాబాద్ సిరిసిల్లకు వచ్చినప్పుడు అలా ఆ నీళ్ళు దాకా అని చెప్పి వాటర్ బాటిల్ ఇటువంటి బాటిల్ పెట్టి ఎందుకు నీళ్ళు తాగుతుంటే ఒకసారి చెప్పాలి. ఇలా ఇక్కడ ఇసుక అక్రమ రవాణా ఆగిందా ఒకసారి చూడాలి. ఇసుక ధర అంతకుముందు ఎప్పుడు ఉండే ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉందో ఒకసారి చెప్పాలి అని. అలా అదే మాదిరిగా ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల వచ్చిందా అని చెప్పాలి. అలా మహిళా పోలీస్ స్టేషన్ వచ్చిందా ఒకసారి చెప్పాలి. ఇలా ఏమనంటే కలెక్టరేట్ నీవు ఇచ్చినవా సన్యాసిని కలెక్టరేట్ మేము తన్ని తీసుకున్నాం. నీవు జిల్లా కాదంటే తన్ని నిన్ను వంగి చీపులతో కొట్టించిన అక్క చెల్లెని చెప్పులతో కొడితే జిల్లా వచ్చింది. నువ్వు జిల్లా కాదన్నావు. నువ్వు సహజంగానే జిల్లా వచ్చినప్పుడు జిల్లాకు వచ్చే అన్ని వనరులు వస్తాయి. ఎస్పీ ఆఫీస్ వస్తుంది, దానికో బిల్డింగ్ వస్తుంది. ఇక కలెక్టర్ ఆఫీస్ వస్తుంది, దానికో బంగ్లా వస్తుంది. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ వస్తుంది, దానికో బంగ్లా వస్తుంది. డిస్ట్రిక్ట్ డిపిఓ ఆఫీస్ వస్తుంది, దానికో బంగ్లా వస్తుంది. ఎక్సైజ్ ఆఫీస్ వస్తుంది, దానికో బంగ్లా వస్తుంది. ఇవన్నీ బంగ్లాలు వస్తాయి ఆటోమేటిక్గా. నువ్వు చేసింది ఏం లేదు. బండి కింద కుక్క సామెత ఇది బండి కింద కుక్క సామెత ఇది. అంతే తప్ప ఇంకోటి కాదు. నువ్వు అభివృద్ధి చేసింది ఎక్కడనో నాకు చెప్పు. ఇలా ఇక్కడున్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఎక్కడన్నా బాగుపడ్డాయి నాకు ఒక్కసారి చూపించేయాలా. ఎవరు బాగుపడరు, ఎవరికి ఉద్యోగం వచ్చింది, ఏమొచ్చిందో ఒక్కసారి నాకు 10 చూపించు నాకు. ఇలా నీ దగ్గర ఉన్న మందిమగాదులు, ఓడేమో చీరల దొంగ, బతుకమ్మ చీరల దొంగ, ఓడేమో ఇసుక దొంగ. ఇటువంటి వాళ్ళు బాగుపడదు తప్ప ఎవడు బాగుపడ్డాడు ఇక్కడ? ఇటువంటి వాళ్ళు ప్రజల యొక్క ఆస్తులను కాజేసిన వీళ్ళందరూ కూడా. ఇలా ప్రజలకు ఏదైతే గత ప్రభుత్వాలు పేద ప్రజలకు ఇచ్చిన భూములను లాక్కున్నారు. ఈ ప్రాంతాలను అన్నింటి కూడా విలీనం చేసి సిరిసిల్ల మున్సిపాలిటీలో గ్రామాలను విలీనం చేసి వాళ్ళ జీవన విధానాన్ని బీభత్సంగా తెరగొట్టినారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ బతుకులను ఛీద్రం చేసింది ఇక్కడ. వాళ్ళు ఆయన అభివృద్ధి చేసిందో ఒక్కటి నాకు చెప్పుండే. ఇలా ఏమన్నా అంటే అంటే దీన్ని పెద్ద పాపి కొండలు చేస్తా అన్నాడు. పాపపు కొండలు మిగిలిచ్చింది ఇవ్వాలని. పాపి కొండలు కాదు అవి, పాపపు కొండలు మిగిలినాయి. దీన్ని టూరిజం హబ్ చేస్తాడు. ఏం చేసిండు అక్కడ? ఏమైనా చేసిండు ఆయన? ఒక్కడి నాకు ఎప్పుడు ఆయన చేసిన అభివృద్ధి ఏందో ఒకసారి చెప్తే. ఇక్కడ బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి బతుకులు ఆగిపోయినాయి ఆయన చెప్పండి మీరు. బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి ఆగిపోయినాయి ఇక్కడ. ఇవి ఇటువంటి మాటలు అనేకమైన చెప్పిండి. అలా ఇక్కడ ఉన్న టెక్స్టైల్ పరిశ్రమ ఏదైతే అక్కడ ఉంటే అది కూడా తరిగిపోయింది ఇక్కడ నుంచి. ఆయన చేసిన అభివృద్ధి ఏందో ఒక్కసారి మీ కళ్ళకే అగుపడుతుంది తప్ప. జిల్లా వాళ్ళ వేళ మీరే తనే తీసుకున్నారని చెప్తున్నారు. వాస్తవం అది. సిరిసిల్ల జిల్లా కేకే మహేందర్ రెడ్డి గారి పాత్ర ఏముంది? సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల జిల్లా ఉద్యమానికి ఎవరైతే పోరాడో వాళ్ళందరూ అడుగుతున్నారు నా పాత్ర గురించి చెప్తారు. నా పాత్ర గురించి ఈయన సర్టిఫికేట్ చేయాల్సిన పని లేదు, నువ్వు సర్టిఫికేట్ చేయాల్సిన పని లేదు. సిరిసిల్ల జిల్లా ఉద్యమంలో నా పాత్ర ఏందనేది సిరిసిల్ల ఉద్యమం కొరకు జిల్లా సాధన కొరకు ఆయన జిల్లా సాధన సమితిని అడుగు చెప్తుంది. అక్కడ ఉన్న అప్పుడు పోరాడిన అడ్వకేట్లను అడుగు చెప్తారు, అక్కడ ఉన్న జనాన్ని అడుగు చెప్తారు. ఇవన్నీ చేసిన మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు విలీన గ్రామాలను ఇలా మెడ్ చేసేటప్పుడు ఎందుకు అడ్డుకోలేదు? ఒకవేళ సరే మంచి అభివృద్ధి జరుగుతుందని వదిలిపెట్టినా కూడా మళ్ళీ ఎన్నికల మూమెంట్ ఒక బాండ్ పేపర్ రాసి మెల్ల మేము గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పడం, ఎన్నికల లబ్ధి కోసం చెప్పడం అంటారా, లేకపోతే విలీన గ్రామాల ప్రేమతో చెప్పడం అంటారా? మహేంద్ర విలీన గ్రామాల మీద ప్రేమతో చెప్పినాం, వాళ్ళ యొక్క డిమాండ్ మేరకు చెప్పినాం మేము. ఎందుకంటే వాళ్ళ బతుకులు బాగుపడలేదు అని వాళ్ళు మొత్తుకున్నారు కాబట్టి చెప్పినాం. ఇలా మా బతుకులన్నీ కూడా ఆగం చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ పేరిట మీద మమ్మల్ని అందరినీ కూడా ఆగం చేసి మా భూములు లాక్కుంటారు. గవర్నమెంట్ భూములు అని చెప్పి రియల్ ఎస్టేటు
వ్యాపారులు వచ్చి మమ్మల్ని ఆగం చేస్తున్నారు. ఆఖరికి వస్తే ప్రభుత్వ పరంగా ఉన్న రాజరాజేశ్వర స్పిన్నింగ్ మిల్లును కూడా ఇలా అడ్డగోలుగా అమ్మేసి వాళ్ళ మంత్రి గారి యొక్క మనుషుల చేత దాన్ని ప్లాటింగ్ చేస్తున్నారు అని ఇవన్నీ చూసి భయపడి వాళ్ళందరూ చెప్పినప్పుడు మా గ్రామ పంచాయతీలు మాకు కావాలి, మా బతుకులు దెబ్బతిన్నాయి, మా యొక్క ఏది మన పనిగార పథకం దెబ్బతిన్నది చేపట్టి, మా ట్యాక్సులు పెరిగినాయి, మాకు మౌలిక సదుపాయాలు పెరగలే, ఇక్కడ కేవలం నిత్యం మా బతుకంతా కూడా దినదిన గండంగా మారింది, వీటిని మార్చాలని చెప్పారు. ఇలా మేము వ్యవసాయం చేసుకోలేకుండా పోతుందని చెప్పి కుల వృత్తుల వల్ల మా కుల వృత్తులన్నీ పోతున్నాయని చెప్పాను. ఇంకా మా యొక్క గౌడ సోదరులు మా ఈ ప్లాట్లింగ్ కావడం వల్ల మాకు ఈత చెట్లు లేకుండా పోతున్నాయి, మాకు తాటి చెట్లు లేకుండా పోతున్నాయి, మా వృత్తి దెబ్బతింటారని చెప్పారు. వీటిని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఇవాళ ప్రజల యొక్క అవసరాల రీత్యం ఉండగా చెప్పి రాజకీయ లబ్ధి కోసం మేము చేయము ఎప్పుడు కూడా. నీ అలా నిజంగానే ఆ రోజు చేసినట్టు మరి నేనే తప్పు చేసినట్టయితే నువ్వెందుకు దాన్ని సమర్థించి మళ్ళీ నన్ను సపోర్ట్గా వచ్చినాను? నేను చేస్తాను ఎందుకు చెప్పినా కదా, నీ చేత కానీ నువ్వు చేసిన తప్పని ఒప్పుకున్నావు కదా, చేసిన తెల్లారి మళ్ళీ మున్సిపాలిటీలో నువ్వు తీర్మానం చేయించినావు కదా మొన్న మందబలాన్ని చూసి. మరి ఇక్కడ జరిగిన తప్పులకు నువ్వు క్షమాపణ చెప్పినవా? ఆ క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత లేదా? ఇక్కడ పెద్దూళ్ళ చనిపోయిన అంజయ్య కుటుంబాన్ని నువ్వు ఆత్మహత్య చేసుకున్న అంజయ్య కుటుంబానికి నువ్వు క్షమాపణ చెప్పినవా? పెద్ద బోనంలో జరిగిన శంకరయ్య కుటుంబానికి నువ్వు క్షమాపణ చెప్పినావా? ఇవాళ ఇంతమంది భూములు లాక్కున్నారు, ఇలా భూములు లాక్కున్న వాళ్ళు నష్టపోయిన వాళ్ళకి నువ్వు నష్టపరిహారం ఇచ్చినావాను? ఎంతసేపు నీ కడుపు నిండితో సరిపోయిన దరిద్రం పైన చిత్రంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు తప్ప ప్రజలకు అనుకూలంగా ఇక్కడ నువ్వు ప్రవర్తించడం అనేది ఒకటి కావాలి. అన్న ప్రజలకు అనుకూలంగా చేయనట్టయితే నువ్వు ఇంత కష్టపడాల్సిన పని లేదు గెలుపులోమన్నా. నా వీడియో ఒక్కడే నిదర్శనం, ఇంకా దేనికి అవసరం లేదు. ఇక నువ్వు ఇచ్చిన వీడియోనే నిదర్శనం మా అనుభవం అది. నువ్వు అంత కష్టపడి ఎంత చెమటోడ్చి ఎంత బతినాడుకొని ఎంత భీమాలుకున్నావో తెలుసు నీకు అంతకంటే ఎక్కువ. ఒక్క కేకే మహేందర్ రెడ్డి అనేటువంటి మా రేవంత్ రెడ్డి రాలేదని నువ్వు మాట్లాడుతున్నావు. మా కేకే మహేందర్ రెడ్డిని చూస్తేనే అంత పోసుకున్నాడు, మా రేవంత్ రెడ్డి పోసుకుంటే ఇంకా ఇంత రెండు వాడాలి. అప్పుడు కేటీఆర్ గారు భయపడతారని మీరు రానియలేదు? నేను రానిది కదా, నేను ఒక్కడిని సరిపోద్దని మా వాడు భావించినారు, ఇంత ఒక్కడు సరిపోతారని భావించాడు. నా శ్రమ ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఉపయోగపడ్డది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేటీఆర్ ఓడిపోతున్న ఒక ప్రకంపనలు సృష్టించాను నేను. ఇలా ఎందుకు అంత గ్లోబల్ ప్రచారం ఎందుకు సృష్టించగలిగారు అంటే ఇక్కడ గెలిచిండు కదా, గెలుపు ఒక గెలుపు అని నేను అంటున్నా. గెలుపు కింద భావించినట్టయితే ఆయన ఇంత పెద్ద ప్రచారం ఆయన రాజకీయ నేను చెప్పలేదు. మీ పత్రికలు రాసినాయి, మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ రాసినాయి, మీలాంటి పేపర్ న్యూస్ ఛానల్స్ రాసినాయి. అంత తక్కువ సమయంలో అట్లా క్రియేట్ ఎలా చేయగలిగారు? ఎవరు క్రియేట్ చేయరు, వార్తగా రాస్తారు. క్రియేట్ మేము చేయగలి. మా గోబల్ మా టీవీ ఛానల్ మాయి కావు, ఆయన టీవీ ఛానల్ మాయి కావు. ముందు ఉన్న టీవీ ఛానల్ మేమే కొనుక్కున్నాం కదా, మాకు ఆ టీవీ ఛానల్ మాకు లేవు. కాంగ్రెస్ పార్టీకి ఒక టీవీ ఛానల్ కూడా లేదు. ఆఖరికి వస్తే కాగిత బాలు కూడా మావాడు కాదు, అందరి వాడు. అదే అందుకే చెప్తున్నా మావాడు కాదని చెప్తున్నా, అందరి వాడని చెప్తున్నా. అందరివాడు కాబట్టి ఆయన కూడా రాసిండు నా గురించి, అందరివాడే కాబట్టి ఆయన కూడా రాసిండు. నిజాన్ని ఎవరు ఆపలేరు. నేను అక్కడ ఆది సీన్ అన్నది ఇంటర్వ్యూ చేసిన, మీది చేసిన, మళ్ళీ ఒక్క విజువల్ కూడా మనం మిస్ చేయకుండా పెట్టాం. ఎందుకంటే నా వృత్తి చెప్తున్నాను, ఆయన అందరివాడు కాబట్టి అన్ని చెప్పిండు. అన్న ఇది కూడా చెప్పిండు ఆయన కూడా, అన్న ఇది కూడా చెప్పిండు అన్న ఇక్కడ కష్టమే ఆయనకని చెప్పి. కాబట్టి ఈ కష్టం అనేది ఆయన రాస్తే నువ్వు నిష్ఠూరపడచ్చు. నువ్వు కష్టం అని రాసినందుకు ఆయన దృష్టిలో నువ్వు నిష్ఠూరం కావచ్చు. కానీ కొన్ని న్యూస్ ఛానల్ కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ కష్టాన్ని ఆయన కష్టమనే రాసినాయి. నేనంటే వాస్తవానికి సార్ నేను ఉన్నది చెప్తున్నా, అంటే నేను నేరుగా చెప్పిన కొన్ని ఫేస్బుక్ సోషల్ మీడియా ద్వారా కూడా ఉన్నది కుండబద్దలు కొడుతుంది. ఎందుకంటే నా నైజమే అటువంటిది. మంచి అంటే చెడు అంట. మహేందర్ అన్న రేపు తప్పు చేసినా కూడా మహేందర్ అన్న మీద కూడా నేను రాసుడే, కేటీఆర్ గారు తప్పు చేసిన రాసుడే. సామాజిక బాధ్యత ఉన్న ఏ వ్యక్తి కూడా చేయాల్సిన పని అదే. నేను తప్పున్నప్పుడే నువ్వు నాకు నిజమైన మిత్రుని నాకు నీ తప్పుగా చెప్పి సరిదిద్దే ప్రయత్నం చేసినప్పుడే. టికెట్ లేట్ అయినప్పుడు కూడా టికెట్ వస్తుంది అంటే నేను ఒకటే పెట్టా ఫేస్బుక్లో, ఈ పరిస్థితుల్లో కేకే మహేందర్ రెడ్డి గారిని ఇట్లా మారిస్తే నీ డిపాజిట్ కూడా కాంగ్రెస్కు కష్టం అని రాసిన. అంటే ఇవ్వకపోతే తర్వాత విషయం. ఇప్పుడు ఉన్న దాంట్లో మీ అంత స్టాండర్డ్ వ్యక్తి కాంగ్రెస్కి అయితే సిరిసిల్లాలో ఎవరు లేరు. అది అంటే కాంగ్రెస్ అతిగా ఆలోచించి చేసే స్టెప్పే అని చెప్పి రాష్ట్రం. అంటే మన మనసులో ఉన్న భావాలు పంచుకోండి. అదే అంటున్నా కదా నేను అందుకే బాగా మిమ్మల్ని ఏమన్నా అంటే నేను మావాడు కాదని ఎందుకన్నా అందరి వాడని చెప్పిన అందుకే. ఇంకోటి సార్, కేటీఆర్ గారు ఒక శాడో సీఎం లెక్క, ఒక మొక్క లెక్క 2009 ఇక్కడ స్టార్ట్ అయ్యి ఒక వృక్షం లెక్క అయిండు. కానీ అప్పటి నుంచి ఇప్పటికి గదే పోరాట పట్టుమని మీరు కొనసాగిస్తారు. అసలు ఏ ధైర్యంతో 4 సార్లు ఆయన నిలబడి వాళ్ళు ఒక గవర్నమెంట్లు ఉన్నారు, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి గెలిచే శక్తి వాళ్ళ దగ్గర ఉంది. మహేందర్ రెడ్డి అన్న అసలు వెనక ఏం శక్తులు ఉన్నాయి, మీ వెనక ఏం శక్తులు ఉన్నాయి? అంత ధైర్యంగా 4 సార్లు ఓడిపోయినా కూడా ఆ పట్టు వదలని విక్రమార్క లెక్క ఎందుకు వెంటబడతారు? అసలు అంటే పదవి వ్యాహం గురించా లేకపోతే ప్రజల సేవ కోసమా?
ఓడిపోయినా కూడా అదే పంతాను అదే పోరాటాన్ని నా దగ్గర నిజాయితీ ఉంది, నా దగ్గర ఆత్మబలం ఉంది, నా దగ్గర ప్రజాబలం ఉన్నది. ప్రజాబలం లేనిది ఎవరికి ఆత్మబలం ఉన్నా ఏం చేసినా నిలబడి అడిగాల. నేను ఎన్నిసార్లు పోటీ చేసినా, ఎన్ని ఖర్చు పెట్టుకున్నా, అని ఎన్ని కుయుక్తులు పడినా ప్రజలు నా వెంట ఉన్నారనేది నిదర్శనం అయింది కదా. ఆయన ఎంతసేపు నేను లక్ష్యం మీద అడిగి చేస్తాను, చెప్పును పెట్టినా వెళ్తామన్నాడు. నేను నామినేషన్ వేసిన తెల్లారి ఇక్కడనే తిరిగిండు ఆయన ఎప్పుడైనా. అంటే నన్ను చూస్తే ఆయన ఒక భయపడతాడు నన్ను చూస్తే. ఎందుకంటే నేను నిజాయితీ ఉంది కాబట్టి ప్రజలు ఈయనకు అండగా ఉంటారని చెప్పి నా నిజాయితీకి భయపడతారు వాళ్ళంతా. నా మీద ఎన్ని రకాలుగా నన్ను ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా వాళ్ళు ప్రయత్నం చేశాను. నేను ఎటువంటి ప్రలోభాలకు లొగ్గలేను. ఎందుకంటే నేను నా ఆత్మ వంచన చేసుకొని బతకడం నాకు ఇష్టం ఉండదు, ఆత్మ న్యూన్యతతో బతకడం నాకు ఇష్టం ఉండదు. ఇలా డబ్బులు ఇవాళ వస్తాయి, రేపు పోతాయి, డబ్బులతో కాదు. కానీ వ్యక్తిత్వం అనేది పోగొట్టుకుంటే తప్ప కూడా నేను నా వ్యక్తిత్వాన్ని నమ్ముకుంటా. ప్రజలు నాకు ఇచ్చిన ఆ రోజు 170 కోట్ల స్ఫూర్తి నాకు ఉన్నది. అలా అంటే ప్రజలకు నా మీద ప్రేమ ఉన్నదని అప్పుడు అర్థమైంది. ఎలా కొంతమంది అటు ఇటు పోవచ్చు, వాళ్ళ వాళ్ళ అవసరాల రీత్యా కానీ వాళ్ళ రీత్యా కానీ కొంతమంది వెళ్ళొచ్చు. కానీ ఆ స్ఫూర్తి నాకు ఉన్నది. అలా ఆ సిరిసిల్ల ప్రజలు నాకు ఏదైతే స్ఫూర్తి ఇచ్చిన 2009వ సంవత్సరంలో ఆ స్ఫూర్తికి నేను ఎప్పుడు కూడా దాసోహమే ఉండాలి. మహేందర్ రెడ్డి గారికి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కించాలి వస్తున్నాయి. 4 ఎలక్షన్లు తట్టుకోవడం మామూలు విషయం కాదు. ఓడిపోయినా కూడా అధికారంలో ఉంటే ఏదో మళ్ళీ జనరేట్ అవుతుంటుంది ఇన్కమో లేదు సంథింగ్. మహేందర్ రెడ్డి గారు 4 ఎలక్షన్లు తట్టుకోవడం అంటే అసలు మీ వెనుక ఏం ఆర్థిక శక్తులు ఉన్నాయి? అసలు ఎవరు మీ పెట్టుబడిదారు వ్యవస్థ? నాకు పెట్టుబడిదారు వ్యవస్థ లేదు, నేను పెట్టుబడిదారు వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఆ నమ్మకాన్ని నమ్ముకున్న తెల్లారి నేను ఆగమైపోతా అంతే. కాబట్టి నాకు ప్రజలే నా పెట్టుబడిదారులు. ఇక సిరిసిల్ల ప్రాంతంలో ఉన్న ప్రజలే నా పెట్టుబడిదారులు. నా శ్రేయోభిలాషులు నా ఆత్మబలాన్ని నాకు ఇస్తారు, నా శ్రేయోభిలాషులు. దానితో నేను ముందుకు పోతా తప్ప నేను సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో నామినేషన్ చేసేటప్పుడు నాకు నామినేషన్కి డబ్బులు కూడా ఉండే నాగరా. నామినేషన్కి డబ్బులు లేదే వేల మందితో ర్యాలీకి వచ్చారు. డబ్బులు కూడా ఉండే నాకు, నేను చెప్తున్నాను మీకు చెప్తాను. మహేందర్ రెడ్డి అన్న మొన్న వేల మందితో ర్యాలీకి వచ్చి నామినేషన్ ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ర్యాలీకి వచ్చేస్తారు, కనీసం ఖర్చులు ఇవ్వకుండా వచ్చేస్తారు. పోయి అడగండి వాళ్ళను, నేను ఎవరికైనా ఇచ్చినా అడగండి. నేను నా మీద అభిమానం కొద్ది వచ్చిన చాలా మంది ఉన్నాను. నీకు నేను 2 కిలోమీటర్ ర్యాలీ తీసారు. ఇప్పటికి మా దగ్గర నేను రమ్మంటే ఇంకా 10 కిలోమీటర్లు వచ్చేది. నేను రమ్మంటే 10 కిలోమీటర్లు వాళ్ళ సొంత పైసలు పెట్టుకుని ఇష్టం. నేను వద్దని చెప్పిన, నేను 5గురితోనే వస్తా, మీరు ఎవరు రాకండి, కానీ నేను నామినేషన్ ఇన్ఫామ్ చేయడం నా ధర్మం కాబట్టి మీకు చేస్తున్నా అని చెప్పిన. నేను నా ధర్మంగా చెప్పాలి కాబట్టి, ఎందుకంటే మీరు అందరూ కూడా నా శ్రేయోభిలాషులు, నా వెల్విషర్సు, కానీ మీకు చెప్పడం నా ధర్మం కాబట్టి నేను మీకు చెప్తున్నా. నేను 5గురితోనే పోయి చేస్తాను చెప్పిన. ఎందుకంటే ర్యాలీకి అలో చేయరు, ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో పోతారు ఇవన్నీ. కాబట్టి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మనం చేయని దానికి, మనం పెట్టుబడి పెట్టని దానికి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఎందుకు బుక్ కావాలి మనం? కాబట్టి వద్దని చెప్పిన నేను. అయినా మా వాళ్ళు నా మీద ఇప్పుడు ఇంతమంది 15 సంవత్సరాలు నేను అధికారంలో లేకున్నా కానీ ఇంతమంది నాతో ఉన్నారంటే మరి నేను డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు నాకు? అదే అడుగుతున్నాను నేను, అదే అడిగి నా డౌట్ అదే. నా మీద అభిమానం, ప్రజాస్వామ్యం మీద నమ్మకం, ప్రజలకు సేవ చేయాలనే వాళ్ళ తపన. వాళ్ళు కూడా నాతో ఏదో బ్లైండ్గా లేరు నాతోని. ఈ సమాజానికి మేము కూడా సేవ చేయాలి, స్వచ్ఛందంగా సేవ చేయాలి, నిజాయితీగా సేవ చేయాలని చెప్పి ఒక దాంతో నా ఎమ్మడున్న అనేక మంది మండలాల్లో ఇంతమంది ఉన్నారు, టౌన్లో ఇంతమంది ఉన్నారు. ఎన్ని కేసులు అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో వాళ్ళని ఎన్ని కష్టాలు పెట్టినప్పటికీ కూడా, ఎన్ని కేసులు బుక్ చేసినప్పుడు కూడా వాళ్ళు తలొగ్గకుంటున్నారు. ఇలా వాళ్ళు గొప్పోళ్ళు, నేను కాదు, నాకంటే గొప్పోళ్ళు. మహేందర్ అన్న కోసం తలగ్గకుండా చాలామంది ఉన్నారు మండలాల వారీగా. గవర్నమెంట్ వచ్చింది, మహేందర్ అన్నల జీవితాలను ఎలా చేంజ్ చేయగలుగుతారు అంటే జనరల్గా రాజకీయంగా కానీ వాళ్ళకు ఆర్థికంగా కానీ భవిష్యత్తులో వాళ్ళకు మీరు ఎలా అండగా నిలబడబోతారు? నేను మీకు ఒక మాట చెప్పాను, నా బాధగారు, మా ప్రభుత్వం వచ్చిందని చెప్పి నేను నిజంగా కూడా వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కరిస్తే అన్న ప్రభుత్వం ఏదో ఒక్కరిద్దరు అడగలేదని నేను అంటలేను, 2-3 అడిగేటోళ్ళు ఉండరని నేను అంటలేను. కానీ 100% మంది అన్న నాకేమన్నా చేస్తావా అని ఇంతవరకు నేను అడగలేవాళ్ళు. అన్న పోస్టులు ఉంటాయి కదా నాకు ఇస్తారా, మార్కెట్ కమిటీలు ఉంటాయి ఇస్తారా, నాకు ఇస్తారా? 100% మంది నేను ఇంతవరకు అడగలే. నన్ను ఇంతవరకు కూడా 100% మంది అంటే వాళ్ళ నిజాయితీగా నిదర్శనం. ఎందుకంటే అవకాశం ఉంటే మహేంద్ర అన్న తప్పకుండా మాకు పోస్ట్ ఇస్తాడు, చేయిస్తాడు అన్న నా మీద నమ్మకం అది. ప్లస్ వాళ్ళు నిస్వార్థంగా నిజాయితీగా నాతో ఉండడానికి నిదర్శనం. అది కాపాడుతారు వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా. తప్పకుండా నేనేదో ఆర్థికంగా సెటిల్ చేస్తాను నేను చెప్పాను మీకు. వాళ్ళని ఆర్థికంగా సెటిల్ చేస్తా అంటే నేను వాళ్ళని అనేకమైన అక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను ఆర్థికంగా సెటిల్ చేస్తాను. రాజకీయంగా నాకేంగా ఏవైతే హోదాలు ఉంటాయో ఆ హోదాలను కొంచెం పిడికెడు ఆడున్నోళ్ళు గుప్పెడు. కాబట్టి అందరికీ నేను న్యాయం చేస్తాను కూడా నేను చెప్పట్లేదు. అలా ఉన్నంతలో ఉన్నంతలో న్యాయం చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే అందులో సామాజిక సమీకరణలు చూసుకోవాలి, సామాజిక సమీకరణలు చూసుకోవాల్సి వస్తుంది. ఆ సామాజిక సమీకరణ చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. అలా
ఎందుకంటే నేను ఈ సమాజంలో ఒక వ్యక్తిని. నేను ఆ సమాజంలో చూస్తున్న వ్యక్తిగా ఆ సామాజిక సమీకరణ దృష్టిలో పెట్టుకొని ఇలా పోస్ట్ చేయాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. దానికి నేను వాళ్ళని కూర్చున్నబెట్టి వాళ్ళనే అడుగుతా, చూడండి భయ్ ఉన్నాయి ఇవి ఏం చేద్దామని చెప్పుండ్రి, మీరు డిసైడ్ చేసుకోండి. లేదంటారు మరి నేను చెప్పిన నేను ఇచ్చిన మీరు యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు చర్చ ఏం నడుస్తున్నాడు సార్? మళ్ళీ బీఆర్ఎస్ లీడర్ మీరు మళ్ళీ స్టార్ట్ చేసిర్రు ఆల్రెడీ జాయినింగ్స్. మిమ్మల్ని విమర్శించిన వాళ్ళని కూడా 24 గంటలు గడవక ముందే మీ పార్టీ జాయిన్ చేసుకున్న పరిస్థితి మొన్న మనం చూస్తూనే ఉన్నాం. మళ్ళీ బీఆర్ఎస్ క్యాడర్ మళ్ళీ ఇందులో ఫిలప్ చేసుకొని మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను నాయకులను పక్కన పెట్టి రాజకీయ లబ్ధి కోసం పార్టీ డెవలప్మెంట్ కోసం మళ్ళీ వాళ్ళని ఇలా నింపి పదవులు ఇస్తారని చెప్పి ఒక ప్రచారం కొనసాగుతుంది. దీని మీద మీరు ఏమంటే జరగదు. వచ్చినప్పుడే వాళ్ళకి క్లియర్గా చెప్తున్నారా? క్లియర్గా చెప్తున్నాను నేను. కూడా బాగా పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉంటే మీకు ఏమైనా ఉంటాయి కావచ్చు. కానీ అంటే మీరు ఏం హామీ ఇవ్వకుంటే తీసుకొస్తారా కాంగ్రెస్ పార్టీలోకి? పోటీ చేసే అవకాశాలు ఉంటే మీకు ఏమైనా ఇస్తాం కావచ్చు. కానీ ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఇవి ఉంటాయో అందులో మాత్రం మీరు ఎటువంటి ఆశ పెట్టుకోవద్దని నేను చాలా క్లియర్గా చెప్తున్నారా? చాలా క్లియర్గా చెప్తున్నాను నేను. ఒకవేళ వాళ్ళకి అప్పుడు వినవడకుంటే ఇప్పుడు కూడా వినమని చెప్తున్నాను. అంతేనా? వినవడకుంటే ఇప్పుడు కూడా వినమని చెప్తున్నాను వాళ్ళందరికీ కూడా. సహజంగానే పార్టీలు తప్పకుండా అధికార పార్టీ వచ్చినప్పుడు చాలామంది వస్తుంటారు. వాళ్ళని కొత్తగా అలా ఉట్టి పెరిగిన ఏమన్నా వాళ్ళ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అదే పార్టీలో ఉట్టి పెరిగిన ఎవరన్నా వాళ్ళు. అదే అలా కాంగ్రెస్ నుంచి పోయిన ఉన్నారు, టీడీపీ నుంచి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తారు మీ పార్టీలోకి? బీఆర్ఎస్ నుండి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం. మాకు మా పార్టీకి అనుగుణంగా మా పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా మా పార్టీ యొక్క సూచనలను ఇలా అనుసరిస్తూ వాళ్ళు పనిచేస్తామంటే తప్పకుండా చేస్తాం. ఒక టాస్క్ స్టార్ట్ చేసినట్టు కదా సార్ గవర్నమెంట్ వచ్చినాక బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయడానికి మహేందర్ రెడ్డి అని ఒక టాస్క్ పనిచేస్తుంది ఇంటర్నల్గా, అందరి జాయినింగ్ కోసం ఒక వ్యవస్థ నడుపుతున్నారని చెప్పి బయట అనుకుంటున్నాను. నేను ఎవరి దగ్గరికైనా పోయి మీరండి మీ టీము బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్ల వరకు మొత్తం ఇంచుమించు అంతా ఖాళీ చేయాలి, కనీసం 50 to 60%. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకే పట్టుకుంటుంటే మీరు సర్పంచ్లో మేమేది ఖాళీ చేస్తామంటే బడే ఉన్నది. మీరు అంతా వాళ్ళకే భయం పట్టుకున్నది. ఇలా వాళ్ళే ఖాళీ అయిపోతారు. మరి హరీష్ రావు ఎట్టిపోతారో, కేటీఆర్ ఎట్టిపోతారో వాళ్ళే చూసుకోవాలి. పాపం కేసీఆర్ ఉంటాడైతేనేమో చూసుకోవాలి పొద్దుగల. అంతేనా? కేసీఆర్ ఉంటాడైతే చూసుకోవాలి. మరి హరీష్ రావా, కేటీఆర్ ఒకళ్ళు అటు పోతావు వీళ్ళు వస్తారు, వీళ్ళు పోతావు వాళ్ళు అటు వస్తారు. ఇవాళ వాళ్ళు ముందుగా వాళ్ళ ఎమ్మెల్యే టికెట్లు ఖాళీ కాబట్టి చూసుకోమని చెప్పారు వాళ్ళని. ఎందుకంటే ఇలా ఇంతవరకు ఎవరు కూడా తను తవ్వుకున్న గోతులో తాళ్ళే పడతారు కదా. ఇలా వాళ్ళే తవ్వుకున్నారు. ఇంతకుముందు ప్రశ్నకి సమాధానం నేర్పిన విజయ నిరాజాక్షణ ఉంటుంది ఒకటి. ఇంతకుముందు ప్రశ్నకి సమాధానం చెప్పారు. సిరిసిల్ల డెవలప్మెంట్ ఆగిపోతుందా కొనసాగుతుందా అంటే మీరు మళ్ళీ ఎక్కడెక్కడికి పోయి ఎక్కడ మళ్ళీ నాకు పూర్తి స్థాయిలో చెప్పలేదు సమాధానం. నేను పచ్చకామలో ఆయన అభివృద్ధి అనేది ఆయన చేసింది ఏం లేదు. ఆయన వదిలిపెట్టాడు సార్. ఇదే అభివృద్ధి అనుకుంటే ఇంతకంటే కొనసాగుతుందా ఆగిపోతుంది సార్? ఇప్పుడు గుడ్డిగానో మెల్లగానో ఏదో జరుగుతుంది. తప్పకుండా మీ పాత్ర ఎలా ఉండబోతుంది? కేకే మహేందర్ రెడ్డి గారి ముద్ర ఎట్లా ఉండబోతుంది? డెవలప్మెంట్ ప్రభుత్వమైనా కానీ అభివృద్ధిని ప్రజలకు ఫలాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ఇంతకంటే మెరుగైన అభివృద్ధి జరుగుతుంది. సమీక్షించి సిరిసిల్ల పట్టణానికి సమగ్ర అభివృద్ధి పక్కా అభివృద్ధి జరుగుతుంది. ఇలా 9.5 సంవత్సరాల పరిపాలన మేము మేడిపడిని చూసినాము తప్ప ఇలా మేము ఇప్పుడు అన్ని పురుగులే ఉన్నాయి. ఇట్లా అభివృద్ధి అంటే గిట్లు ఉంటుందని చెప్పి ఇప్పుడు చూస్తాం. మీరు ఒక్కటే ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. ఇలా ఈ ప్రాంతంలో భూముల పంపిణీ ఎవరు చేసిన వాళ్ళు? భూ పంపిణీ చేసిన రాజశేఖర రెడ్డి హయాంలో కొన్ని జరిగినట్టు అంతే కదా. పూర్తి స్థాయిలో కూడా అప్పుడు కూడా పూర్తి స్థాయిలో కావాలి. ఇలా అంటే మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ కదా, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. ప్రభుత్వ భూములు అయితే మేము రాజశేఖర రెడ్డి హయాంలో కూడా తక్కువనే. ఎందుకంటే మేము ఒకటో విడతా రెండో విడతా ఇలా సరెండర్ నక్సలైట్కి ఇచ్చినాము. మేము ఇక్కడ పక్కనే ఆయన భూమి కూడా లాక్కున్నారు. మీ ఊరు అనుకుంటాను అది రాజకిషన్ అని ఆయన భూమి లాక్కున్నారు. అంటే జనజీవన స్రవంతిలో కలుపుమంచి ఒక ప్రభుత్వ పాలసీ ద్వారా వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత వీళ్ళకి ఉంటుందా ఉండదా? తీసుకున్నాం సరే, అభివృద్ధి కొరకు తీసుకున్నప్పుడు ఆయన ఇంకోటి ఆల్టర్నేట్గా ఆయన వల్ల అడ్జస్ట్ చేసిన పరిస్థితి వాళ్ళకు బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది కదా. ఇటువంటి ఉన్నాయి. అభివృద్ధి విషయంలో ఎవరైనా అనవసరంగా ఆలోచిస్తే అది వాళ్ళ మూర్ఖపు ఆలోచన నిదర్శనం అవుతుంది. అభివృద్ధి అనేది ఎవడి సొంత ఆస్తి కాదు. అది ఒకవేళ ఆగితే మహేందర్ రెడ్డి గారి ఒత్తిడి ప్రభుత్వం మీద ఎలా ఉండబోతుంది? అభివృద్ధి ఆగితే దానికి కూడా పాపం ఇవ్వాలి అంటే బీఆర్ఎస్ వాళ్ళదే. ఎట్లయితే ఖజానా ఖాళీ చేసి ఇచ్చింది కాబట్టి అంతేనా? ఖజానా ఖాళీ పరోక్షంగా ఖజానా ఖాళీ మీరు ఆగుతుందని మీరు అంటే అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. దాని పాపం ఎవరంటే బీఆర్ఎస్ వాళ్ళదే. ఆగదని నేను చెప్పిన, ఆగితే ఎట్లా అని మీరు అన్నారు కాబట్టి నేను చెప్పినది. అంతేనా? అంతే. ఇప్పుడు ఖజానా ఖాళీ చేసి ఇచ్చిన బొక్కసము
ఉన్నాయని దాచిపెట్టుకున్నారు. సిరిసిల్ల నేతన్నల సంక్షేమం కోసం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చింది. ఇప్పుడు అవి కొనసాగుతాయా, ఇప్పుడు ఆగిపోతాయా? మీ దానిలో ఉన్నది సంక్షేమం కాదు, అది సంక్షేమం. సంక్షేమం అంటే కొందరికి కొందరి క్షేమం కొరకు మొదలుపెట్టిన వాళ్ళు. ఆ సంక్షేమం అనేది పక్కన పెట్టేసి ఆల్ క్షేమం, అందరి క్షేమం కొరకు పనిచేస్తుంది. ఇక్కడ సిరిసిల్ల ప్రాంతంలో ముఖ్యంగా ఎక్కడ లేని విధంగా పాలిస్టర్ తీసుకొచ్చింది. ఇక్కడ పాలిస్టర్ని తీసుకొచ్చి 10 మంది చేతులను లబ్ధి పరకొచ్చిండ్రు. ఇవాళ నేను చెప్పలేదు, సిరిసిల్ల పట్టణంలో ఉన్న ఆసాంలో చెప్తారు. ఇవాళ ఆసాంలు చెప్తారు, కార్మికులు చెప్తారు. 10 మంది చేతులు లేకపోతే అసలు వాళ్ళకి పెట్టుబడి లేదు కదా పాపం. సరే, వాళ్ళు సంపాదిస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. నేను కూడా పెట్టుబడిదారు వ్యవస్థ లేదు, ఏ వ్యవస్థ నడవదు. నేను దానికే చెప్తున్నా సమాధానం ఇవ్వాలి. ఎందుకనంటే ప్రభుత్వాల బాధ్యత అందరినీ కలుపుకొని తీసుకుపోయే బాధ్యత. కొంతమంది చేతుల్లో వ్యాపారాన్ని పెట్టి కొంతమందిని ఇలా కార్మికులుగా మార్చి కొంతమంది శ్రమను కొందరు దూసుకునే విధంగా ఉండకూడదు ప్రభుత్వం. సమైక్య రాష్ట్రానికి నీకు తేడా చూపించాలి. ఇలా ఇది ఒక మనది తెలంగాణ అనేది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డది. ప్రత్యేక రాష్ట్రంలో పాలించే దిశగా సంస్కరణలు తీసుకుపోతూ చేయాల్సిన బాధ్యత ఉంది. బతుకమ్మ చీరలు లేనప్పుడు సిరిసిల్లంలోని కార్మికులు పద్మశాలి బతికినరా, బతకలేదా? మంచిగానే బతికినారు కదా. మరి దాని పాలిస్టర్ చీరలు పెట్టుకొచ్చేయాలా? ఎన్ని ఇప్పుడు ఏమంటారు, మన కాటన్ వ్యవస్థ మొత్తం దెబ్బతీసింది. ఇప్పుడు కాటన్ వ్యవస్థ మొత్తం దెబ్బతీసింది. ఇలా కొందరే లాభపడ్డరు, చాలామంది లాభపడేది ఇలా. కాబట్టి ఈ యొక్క యార్ను మీదనే దాని మెయిన్ ముడి సరుకు యార్ను 10 మంది చీర సప్లై చేస్తున్నారు. ఆ మ్యాక్స్ సొసైటీని తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. ఎస్ఎస్ఐ యూనిట్లను తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. ఆసాములను కేవలం ఒక పనిముట్లుగా మార్చుకున్నారు వాళ్ళు. ఇవాళ మరి అంత అభివృద్ధి చేసినప్పుడు కూడా 35-36 వేల పవర్ లూమ్స్ ఉన్నాయి. ఇలా 17-18 వేలకు పడిపోయినాయి ఈ 4-5 ఏళ్ళ. మరి అభివృద్ధి చేసిందే నిజమై, వాళ్ళు అభివృద్ధి చెందింది నిజమైనట్టయితే పవర్ లూమ్ని ఎందుకు స్క్రాప్ కమ్ముకున్నారు చాలా మంది? అలా చాలా స్క్రాప్ కింద మీరు, అది మీకు కూడా తెలుసు. మీరు కూడా స్టోరీ చేసిన అనుకుంటా భవిష్యత్తు. కాబట్టి చేయకుండా దయచేసి మీరు అడుగుకుంటే స్టోరీ రాసినాము. నేను చూడలే కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు అభివృద్ధి చెందిందే నిజమైనట్టయితే, నిజంగా సస్యశ్యామలమైన రాష్ట్రం, ఇలా సమృద్ధిగా ఉన్న రాష్ట్రం అయినట్టయితే మన బతుకమ్మ చీరలకు రావాల్సిన 250 కోట్ల రూపాయలు ఎందుకు వేయాలి? ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్కు దానికి సంబంధం లేదు. ఎందుకంటే దట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఎప్పుడు వచ్చిన ఆర్డర్ అది ఎప్పుడు వచ్చిన అట్లా అని చెప్పి ఆపిండి. 20 కోట్లు వేసిండా లేదా? మన అలా సబ్సిడీ 20 కోట్లు వేసిండా లేదా? ఎలక్షన్ మూమెంట్లో పడ్డాయి కదా. మరి దానికి పడ్డది, దీనికి ఇట్లా దానికి కోడ్ అడ్డరా, దీనికి ప్రభుత్వానికి చేసిన పథకం అది. ప్రభుత్వాల పథకాలను పాలసీలు మారుతాయి కావచ్చు, కానీ వాళ్ళు చేసిన డబ్బులే తీయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన. వాళ్ళు ప్రభుత్వానికి చేసినారు. అది ప్రభుత్వం బాధ్యత కొనసాగుతుంది. అది ఇవ్వాల్సిందే, ఇస్తాం కూడా తప్పకుండా. పద్మశాలి సంఘం ఇన్వైట్ చేసిన పోతా చేసి సమస్య విన్నవిస్తే మీరు ఏమో హామీ నాకు ఇచ్చినాక ముందు కూడా తీసుకుపోయి మా తుమ్మల నాగేశ్వరరావుని కల్పించాను. నాగేశ్వర మా మంత్రి గారిని కూడా కల్పించిన, వాళ్ళ పైసలు ఇవ్వాలని కూడా చెప్పాను. ఓకే, నాకు ఎటువంటి వేసిజాలు అవి ఉండవు. ఎందుకంటే వాళ్ళు కూడా నా యొక్క నియోజకవర్గంలో వాళ్ళు కూడా ప్రజలే భాగస్వాములే. వాళ్ళు వ్యక్తులకు అభిప్రాయాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి. వాళ్ళు వేసుకున్నంత మాత్రాన వ్యక్తులకు పార్టీలకు ఇవాళ వాళ్ళ వ్యాపారానికి లింక్ పెడితే అది మూర్ఖత్వం అవుతుంది. అది కేసీఆర్ లాంటోడు, కేటీఆర్ లాంటోడు ఇలా సంకుచిత భావాలు నోటి చేయాలి. అవన్నీ ఆ సంకుచిత భావాలు మారలేదు. మేము ప్రజాస్వామికవాదులం, మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. సిరిసిల్లాలో కేటీఆర్ని ఎదుర్కోవడానికి మహేందర్ రెడ్డి అన్నకు ఏం పదవి రాబోతుంది? రాష్ట్ర స్థాయి పదవి, ఒక ఎమ్మెల్సీ లాంటి పదవి వస్తుందని బయట అనుకుంటారు. కానీ ఇప్పుడు మళ్ళీ తాజాగా ఏంటంటే ఎమ్మెల్సీలు కొన్ని కారణాల వల్ల వస్తుందా రాదా అని అనుమానం కూడా వ్యక్తం చేస్తారు మన వాళ్ళు. అసలు మహేందర్ అన్న ఏ స్థాయిలో ఉండబోతుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో? ఇప్పుడు మహేందర్ అన్న స్థాయి గురించి మహేందర్ అన్న ఇప్పుడు ఆలోచన, పదవి ఉంటేనే కదా ఇక్కడ జనరల్ గా ప్రతి దాని మీద ఒక ప్రోటోకాల్ ఉంటేనే కదా పార్టీ డెవలప్మెంట్ వస్తున్నాను. నేను బాధ్యత అనుకున్నప్పుడు వస్తా. పార్టీ డెవలప్మెంట్ కోసం అంటే ఇక్కడ డెవలప్ కావాలంటే ప్రోటోకాల్ ఉంటేనే ఎవరైనా అధికారి ఉంటాడు. ఇప్పుడే మీరు అన్నారు చాలా మంది బీఆర్ఎస్ నాయకులు వచ్చి చేరేతారు. నాకు ఏ పదవి నచ్చింది కదా, నాకు ప్రోటోకాల్ లేకుండా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ప్రలోభాలకు గురి నా జేబు చూస్తే ఇప్పుడు నా జేబు, నా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే కూడా అంతే ఉంటుంది. నేను 2009 అఫిడవిట్లు ఏవి ఇచ్చినా ఇప్పటికి నాకు అవే ఉన్నాయి కదా. నాకేమి 2009లో నా అఫిడవిట్ గింతంత లేదు, ఇప్పుడు ఇంతంత కాలే. నా 2009లో నా అఫిడవిట్ గింతే ఉన్నది, ఇప్పుడు గంతే ఉన్నది. 5 ఏళ్ళలో చేంజ్ కదా? నాదేం చేంజ్ కాదు. కాకపోతే వచ్చే 5 ఏళ్ళలో చేంజ్ అవుతుంది. ఏం కాదు, పక్కా చెప్తున్నా. గవర్నమెంట్ తెరిచిన పుస్తకం నాది, నాది తెరిచిన పుస్తకం నాది. దాని మీద ఆశపడి బతకాల్సిన అవసరం నాకు లేదు.
దాని మీద మనం ఆశపడు కదా. మనం మెయింటెనెన్స్ వెళ్ళాలన్నా కార్యకర్తలను పోషించాలన్నా పార్టీ డబ్బు అవసరమే కదా. ఇన్ని రోజులు కార్యకర్తలు లేరు నాకు. ఇన్ని రోజులు కార్యకర్తలు ఉన్నారు కదా. అప్పుడు వ్యవస్థ వేరు, ఇప్పుడు వ్యవస్థ. ఇప్పుడైనా వ్యవస్థ ఒకటే, పెద్ద వ్యవస్థ అవుతుంది. మనిషి ఆలోచనను బట్టి ఉంటుంది. మనిషి ఆలోచనను బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి ఇలా మనుషులు ఉంటారు. ఇలా నా దగ్గరికి వచ్చినోడు మందాగాడు, మహేంద్రన్న మందాగాడు కాబట్టి మహేంద్రన్న మందుకు పిలువారు. వాడు నేను నా టైంలో వాళ్ళు ఉంటే మందాగారు. అట్లా ఏదైనా మనిషిని బట్టి వాళ్ళ వ్యక్తిత్వాలు మార్చుకుంటారు. అందరు మనుషులు చెడ్డోళ్ళు కాదు. ఇవాళ తప్పకుండా అవసరాల రీత్యా కొంతమంది కొన్ని సందర్భాల్లో మారుతారు కావచ్చు. కానీ మనిషిని బట్టి కూడా వాళ్ళు మారుకునే సహజమైన గుణం మనిషికి ఉంటుంది అది. కాబట్టి ఇవాళ మహేందర్ రెడ్డి దగ్గరికి వస్తే డబ్బులు కావాలి, మహేందర్ రెడ్డి డబ్బులు సంపాదించుకుంటాడు, మహేందర్ రెడ్డి డబ్బులు ఇస్తే పని అవుతుంది అనుకునేది వారి యొక్క మానసిక దుస్థితికి కారణమవుతుంది తప్ప ఇంకొకటి కాదు. ఇలా మహేందర్ రెడ్డి ఎవరికి లొంగడు. అంటే లొంగుతాడు. దేనికి లొంగుతాడు? వాళ్ళ ప్రేమకు, వాళ్ళ మంచితనానికి లొంగుతాడు. కానీ నా మీద ఏదో డాగేసి, నన్ను ఏదో బ్లాక్మెయిల్ చేసి, ఎందుకంటే నాకు బలహీనతలు ఉంటే నేను బ్లాక్మెయిల్ పోవాలి. అట్లా కాబట్టి నన్ను ఎవరు కొనలేరు. అది జగమైన సత్యం. అది ఆ కేసీఆర్కో బాగా తెలుసు. అది ఇక్కడ ఉన్న చాలా మంది రాజకీయ దళారులకు కూడా తెలుసు అది. కాబట్టి సరే, మంచితనం కొద్దీ ఎవరైనా మనోళ్ళే. వాళ్ళు చెడ్డ పని చేసినా, మొన్న ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని చెడ్డ పనులు చేసుకోవచ్చు, వాళ్ళ అవసరాల కొరకు కొన్ని పనులు చేయొచ్చు. ఇలా నేను పేర్లు చెప్పగానే చాలామంది చేసిన నాకు కూడా వచ్చింది చాలామంది. అన్నా ఇది అయిందే కదా, అయిందే మాకని ఇలా మీ అధికారం వచ్చింది అంటే నేనన్నా నాకు అవసరమే ఉందా? నీ వ్యక్తిగత జీవితం నాకు అవసరం లేని విషయం. మనిషికి ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది. ఆ వ్యక్తిగత జీవితం అది ప్రజా జీవితం మీద ఎఫెక్ట్ అవుతున్నప్పుడు దాని గురించి ఆలోచించాలి మనం. కాబట్టి నీ వ్యక్తిగత జీవితం ప్రజా జీవితంలో ఎఫెక్ట్ కానంత వరకు నాకు అవసరం లేదు. అది నీ వ్యక్తిగత జీవితాన్ని నేను తవ్వి బయటకు చెప్పాల్సిన పరిస్థితి నాకు లేదు. నువ్వు సంపాదించుకొని అదృష్టం మంచిగున్నది అనుకుంటాం అంతే. కాకపోతే నాతో పాటు ఇంకో 10 మంది బాగుంటేది ఎదుటి నీ కష్టపడి కూడా నువ్వు లాభపడద్దు. ఏం పదవి రాబోతుంది నాకు చెప్పలేదు. అధిష్టానం నిర్ణయిస్తుంది పదవి ఇచ్చినా ఇవ్వకున్నా. అంటే మీ అభిమానులు అయితే మా మహేందర్ అన్న మంచి రాష్ట్ర స్థాయి పదవి, అంటే పెద్ద ఒక ప్రోటోకాల్ పదవి వస్తే మా జీవితాలు అందరికి మాకు ఒక గౌరవం విలువ పెరుగుతున్న ఫీలింగ్ ఉండదు. మీకోసం కష్టపడి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి నోటీసులో ఏముంది అసలు మీకు? వాళ్ళ అభిమానానికి, వాళ్ళ యొక్క ఆశకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. వాళ్ళు ఎందుకంటే వాళ్ళందరూ కూడా నా శ్రేయోభిలాషులు కాబట్టి, నా మంచితనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నేను రుణపడి ఉంటా. ఇంతవరకు నేను నా వెంటండి కూడా వాళ్ళ వెంట కూడా వాళ్ళు ఉన్నారు. ఇవాళ కష్టమైన నిష్ఠూరమైన నేను చాలాసార్లు యాష్టపడ్డా. నా మీద వాళ్ళు యాష్టపడ్డారు, వాళ్ళ మీద నేను యాష్టపడ్డా. అయినప్పటికీ కూడా కలియో గంజో తినుకుంటూ అందరం కలిసి ఉన్నాం. ఇవాళ రేపు కూడా అదే కంటిన్యూ అవుతుంది తప్ప ఏదైనా పదవిస్తే సంతోషం, ఇవ్వకున్నా మేము మా ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి, ప్రజలకు కొన్ని మేము హామీలు ఇచ్చినాం. వాళ్ళ అభివృద్ధి కొరకు పనిచేసిన బాధ్యత మా పైన ఉంటుంది. తప్పకుండా బాధ్యత నెరవేర్చే దిశగా ఇవాళ పదవి ఇచ్చినా ఇవ్వకున్నా పనిచేసే బాధ్యత నేను తీసుకున్నా కాబట్టి తీసుకున్నాను. ఎందుకంటే టికెట్ మీద పోటీ చేసినప్పుడే దాన్ని నేను ఒప్పుకున్నట్టు లెక్క. కాబట్టి నేను ఒప్పుకున్న దాని మీద వెనుకకు మొన్న ప్రయత్నంలో మాత్రం ఎటువంటి లోపం ఉండదు. కొన్నిసార్లు ప్రభుత్వ పాలసీలు ఉంటాయి, వాటిని చేయలేకపోవచ్చు. వాళ్ళు చేయనంత మాత్రాన నేను మహేందర్ రెడ్డి చేయలేకపోయిండు అంటే అది నా యొక్క బలహీనత అని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే ప్రభుత్వ పాలసీలు లార్జర్ ఇంట్రెస్ట్లో తీసుకుంటారు. నేను ఇంకొకటి సార్, మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మీకు ఒక రాజకీయ విభేదాలు ఉన్నాయని చెప్పి అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. మళ్ళీ పొన్నం ప్రభాకర్ టికెట్ విషయంలో మీ బంధువు అయిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని మరీ ఒప్పించి పొన్నం ప్రభాకర్ గారికి సపోర్ట్ చేయాలి, ఆయనకు టికెట్ ఇప్పించే ప్రయత్నంలో కూడా మీ వంతు మాట కూడా ఉందని నాకు తెలిసింది. నిజమా కాదా? ఇప్పుడు సరే, బంధువు అవుతాడు సార్ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి. నిజాలు అబద్ధాలు అనేటి వాటి జోలికి పోకుండా నేను ఏమంటున్నా సార్ అంటే అంత ప్రేమ అభిప్రాయాలు అనేది సహజంగానే ఉంటాయి మనిషికి. అభిప్రాయ భేదాలను కొందరంటారు, భిన్నాభిప్రాయాలను నేనంట. అభిప్రాయ భేదాలకు భిన్నాభిప్రాయాలకు మధ్యలో చాలా తేడా ఉంటుంది. ఇలా భిన్నాభిప్రాయాలు నాకు లేవని నేను అప్పుడు చెప్పట్లేదు, ఇలా మరి మంత్రి గారు ఉన్నారని చెప్పి నేను దాచిన చెప్పట్లేదు. కానీ అల్టిమేట్గా మాకేంది గోలు? మా పార్టీ మంచికో చెడుకో అధిష్టానానికి వారు టికెట్ ఇచ్చిండ్రు, అధిష్టానం వారికి టికెట్ ఇచ్చింది. టికెట్ ఇచ్చినప్పుడు అధిష్టానం యొక్క మాటలు నిలబెట్టాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. వారి గెలుపు కృషి చేసిన బాధ్యత ఉంటుంది. పొన్నం ప్రభాకర్ నాకు భిన్నాభిప్రాయం ఉంటే మాత్రం మహేందర్ రెడ్డి నోడగొట్టమని చెప్తాను. ఆయన నేను పొన్నం ప్రభాకర్ నోడగొట్టమని చెప్తాను. పార్టీలో ఉన్నంతవరకు సహజంగానే కొన్ని ఉంటాయి అభిప్రాయం, ఎవరికి ఉన్నాయి. ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరికి నచ్చాయి. ఇవాళ నేను మంత్రి అయిన కాబట్టి నాకు భిన్నాభిప్రాయం ఉన్నాయి కాబట్టి నేను పోను, నాకు పని చేయకమన్నాను. ఇలా నాకు ఆర్టీసీ షోలాపూర్ నుంచి ఇక్కడికో బస్సు కావాలన్నా అని చెప్పిన. నేను మామూలు తెల్లారు ఎత్తే భీమంటికి షోలాపూర్కి పోతారో బస్సు కావాలన్నాయి. అన్న చేద్దాం తప్పకుండా అన్నాడు. అయితే నాకు సిరిసిల్ల నుంచి హైదరాబాద్కు డైరెక్ట్ బస్సు కావాలన్నా, పొద్దున్న ఇక్కడనే స్టార్ట్ కావాలని చెప్పిన. చేద్దాం ఏంటన్నా అన్నాడు. అది బాధ్యతలు మావి.
ఇప్పుడు పార్టీ దృష్టిలో ప్రజల దృష్టిలో మేము అందరం చేసిన పనులు అవి అట్లా ఉన్నాయని చెప్పి నాకు ఆయనకు పడతలేదు కాబట్టి నన్ను ఇట్లా అన్నాడు కాబట్టి నేను చేయంటాం నా ఫోటో పెద్దగా అయింది నా ఫోటో చిన్నగా అయింది అంటారని చెప్పి అవి మంది సృష్టి డెఫినెట్గా నేనెంత నిస్వార్థంగా నేను ఒప్పుకున్నానో పక్కగా ఆయన కూడా అదే పక్కగా ఒప్పుకుంటాడు. ఇప్పుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు మీరు అనండి నాకు బంధువు కాదు, నాకు మంచి మిత్రుడు. ఓకే, మంచి మిత్రుడు. వాస్తవంగా అలిగిరెడ్డి ప్రవీణ్ గారిని పార్టీలో జాయిన్ చేయడంలో నా పాత్ర ఉన్నది. పాప ఆయనకు మొన్న టికెట్ ఆయన సిట్టింగ్ది మిస్ అయింది కదా, ఏమైనా అవకాశం ఉందా సార్? దురదృష్టం అది, ఆయన దురదృష్టం అది. అధిష్టానం ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుని టికెట్ ఇచ్చిందో ఆయనకి ఇవ్వలేదు. అదే ఇప్పుడు ఏమైనా మళ్ళీ భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉండే అవకాశం పార్టీ తప్పకుండా దాన్ని చూసుకునే బాధ్యత పార్టీ పైన ఉంటుంది కదా, డెఫినెట్గా దానిపైన ఉంటుంది. పొన్నం ప్రభాకర్ గారు కూడా దానికి సహకరిస్తారండి. ఎందుకంటే ఆయన కూడా వారికి సహకరించి పనిచేసింది కాబట్టి వారు కూడా వారికి సహకరిస్తారని సహకరిస్తారు తప్పకుండా. పార్టీ ఆదేశాన్ని ఎవరు కూడా పక్కన పెట్టరు. ఎవరు కూడా పార్టీ యొక్క అభివృద్ధికే పనిచేస్తుంది తప్ప మా భిన్నాభిప్రాయాలు మాకేదో అభిప్రాయ భేదాలు ఉన్నాయని భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పి ఇవాళ మేము పార్టీ ఆయన నోడ కొట్టాలి నేను గెలవాలి అనేది ఎక్కడ ఉండదు. అది అట్లా ఉన్నట్టయితే ఇవాళ ఎవరు గెలవరు ఇక్కడ. ఇవాళ ఇన్ని రోజులు సార్ ఇప్పుడు సిరిసిల్ల కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలను ఎట్లా సద్దుమణించే అవకాశాలు ఉన్నాయి, ఎట్లా అందరిని కలిపే అవకాశాలు ఉందా, లేకపోతే ఇట్లనే విడిపోయి ఉన్నారు ఇప్పుడు? అంటే మీ గ్రూపులు లేవా కాంగ్రెస్లో? నేను ఇంతకుముందు చెప్పిన భిన్నాభిప్రాయాలు ఉండరు సహజం, అవన్నీ సహజం. అల్టిమేట్గా పార్టీ ప్రోగ్రామ్ వస్తే అందరం కలిసి చేస్తాం. గ్రూప్ పాలిటిక్స్ కాదు సార్ ఇవి కాదంటారా? భిన్నాభిప్రాయాలు కేకే మహేందర్ రెడ్డిని కూడా ఓటేయకండి వేరే పార్టీకి ఓటేయండి అని చెప్పిన వాళ్ళు అది గ్రూప్ రాజకీయాలు భాగంగా అంటారా? అది వాళ్ళ విజ్ఞత, నాకు సంబంధం లేని ఇష్యూ. అది కాంగ్రెస్ పార్టీని వాళ్ళు అనుకుంటే నేను వాళ్ళ అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాను. మేము కాంగ్రెస్ పార్టీలో మేము మహేందర్ రెడ్డి ఓటేయకమని చెప్పిన వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీలో ఏమున్నామని భావిస్తే అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాను నేను. అది వాళ్ళు ఎంతవరకు కాంగ్రెస్ పార్టీలో అనేది వాళ్ళు ప్రశ్నించుకోవాలి. వాళ్ళ నేను మాట్లాడిన దాని గురించి చాలామంది చాలా రకాలమైన వ్యక్తులు ఉంటారు. వింత వింత ఆలోచనలతో వింత వ్యక్తులు ఉంటారు. పొన్నం ప్రభాకర్ గారు అసెంబ్లీకి పోయినాక మినిస్టర్ అయినాక అసలు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్కి బలమైన ఎంపీ అభ్యర్థి లేడని చెప్పి చర్చ నడుస్తుంది కదా సార్. అంటే బీజేపీకి మన బండి సంజయ్ గారు ఉన్నారు, దీనికి వినోద్ కుమార్ గారు బీఆర్ఎస్. బండి సంజయ్ గారు బలమైన అభ్యర్థి అని మీరు అనుకున్నారు అంటే బయట చర్చ నడుస్తుంది. మీ కాంగ్రెస్ అంత బలమైన అభ్యర్థి నేను మీ ద్వారానే వాళ్ళకి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. బండి సంజయ్ గారు ఎప్పుడైనా బలమైన అభ్యర్థి అని అనుకున్నారు? గెలిచేంత వరకు గెలిచినాకనే కదా ఆయన స్టేచర్ పెరిగింది. అంటే లీడర్ అనేటోడు సహజంగా పుట్టుకొస్తాడు. అప్పటికప్పుడు పుట్టుకతోనే లీడర్ ఎవరు ఉండడు. పుట్టుకతోనే లీడర్ ఎవరు ఉండరు. పుట్టిన తర్వాత లీడర్ అవుతారు. ఆ పరిస్థితులు అయినా లీడర్ చేస్తాయి. ఇవాళ కేకే మహేందర్ రెడ్డి దేశమంతా తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. కేకే మహేందర్ రెడ్డి పోతుంటే చాలా మంది అతనిది ఫోటో ఎదుగుతారో పెళ్లి చదువుతారు. కానీ మరి నేను గెలవలేకపోతున్నా. కారణం ఏంది? కారణం ఏందని కూడా విశ్లేషించుకోరు కదా. కాబట్టి లీడర్ అనేటోడు అనేక రకాలుగా ఉంటాడు. సహజంగానే ఇప్పుడు కోదండరామ్ గారు పెద్ద మనిషి, మంచి మనిషి అంటారు. కోదండరామ్ని ఓటు ఎత్తారు మీరు ఎవరన్నా? ఎందుకంటే కమ్యూనిస్ట్ లేకపోతే కమ్యూనిస్ట్ మీటింగ్ పెడితే లక్ష వస్తారు. ఏంటంటే వాని యొక్క ఆలోచన విధానానికి ప్రజలు ఇచ్చే ఒక నజరాన అది. ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా అయినంత మాత్రాన నువ్వేదో పొడిచిన అనుకుంటే పొరపాటు కూడా అవుతుంది కొన్నిసార్లు. సమాజంలో ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు పోతారు, చాలా మంది అరే చాలా పెద్దోర్ర మంచోర్ర ప్రధాని అంటారు. జేడి లక్ష్మీనారాయణ గారు వస్తారు. సరే వాళ్ళకు ఉండే నెగిటివ్లు ఉండొచ్చు వాళ్ళకు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. తెలంగాణ జాతిపిత జయశంకర్ గారు వస్తారు. వారు వస్తారే చాలా పెద్దోని అంటారు. విద్యాసాగరరావు గురించి మాట్లాడతాం, జనార్దన్ రావు గారి గురించి మాట్లాడతాం, కూర రాజన్న గురించి మాట్లాడతాం, గద్దర్ గురించి మాట్లాడతాం, చంద్ర పుల్లారెడ్డి గురించి మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతాం మనం? వాళ్ళు లీడర్లా కదా అంటే సహజంగా వచ్చే నాయకత్వం. అది సమాజం గురించి ఆలోచించే విధానం. అది ఆ సమాజం గురించి ఆలోచించే విధానంలోనే వాళ్ళని లీడర్లు చేస్తారు. సమాజం లీడర్లను చేస్తారు వాళ్ళను. ఇక్కడ నీ కాన్స్టిట్యున్సీలో చేసేటోళ్ళు కొంతమందే. ఆ ఎలక్షన్లో నేను పాల్గొనేటోళ్ళు నిన్ను గుర్తుపట్టేది నీ కాన్స్టిట్యున్సీలనే. అవునా కాదా? నన్ను కూడా ఇప్పుడు నేను చెప్పిన పర్సనాలిటీ నేను గుర్తుపట్టేది అక్కడ సమాజం గుర్తించింది వాళ్ళను. ఎటువంటి పదవులు లేకున్నా గుర్తించింది వాళ్ళను. నాయకునిగా, ఒక ఆలోచన పరుడిగా, ఒక మేధావిగా వాళ్ళు గుర్తించారు. కాబట్టి వాళ్ళు గొప్ప లీడర్లు. ఇవాళ నువ్వు మంత్రి అయినప్పుడు నిన్ను గుర్తుపట్టినరు. ఇవాళ నేను కాబట్టి దాని లీడర్షిప్కు ఒక ఎల్లలు ఉండయి, దానికి ఒక నిర్వచనం ఉండదు. అది లీడర్షిప్ నేను గెలిచినాం కానీ లీడర్ అనుకుంటే పొరపాటు. లీడర్ ఓడిపోయినా నీకన్నా పెద్ద లీడర్. మీరు సార్ అనాలిసిస్ అద్భుతంగా చేస్తారు. నేను చూసిన మనం ఎలక్షన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఖమ్మం మీద రాసి మాకు 64, 63 వస్తున్నాయి నాకు చెప్పారు. గుర్తుందా సార్? జిల్లాల వ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన అనాలిసిస్ చేసి మన సిరిసిల్ల అనాలిసిస్ మీరు నేను కూడా బాలు గారు 4,000, 5,000తో మనం బయటపడుతున్నాం లెక్కలతో సహా చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఒక వెన్నుపోటుదారుల సంఖ్య పెరిగింది అని లెక్కల కాన్స్టిట్యున్సీలో ఒక వ్యవస్థ నడుతుంది. అంటే బీఆర్ఎస్కు ఇంటర్నల్గా పనిచేయడం కానీ ఇంకోటి
మహేందర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేయడం కానీ ఇట్లా నడుస్తుందని చెప్పి బయట అనుకుంటారు సార్. వాస్తవం ఇట్లా తెలుసా మీకు? అంటే గంత పర్ఫెక్ట్గా వస్తాయని ఎట్లా రాశారు సార్ అప్పుడు లెక్కలు? నేనే ప్రత్యేక సాక్షి. నా ముంగట్నే ఈ జిల్లా ఇన్ని ఇది క్లీన్ స్వీప్ అది క్లీన్ స్వీప్ అని చెప్పేసారు. మళ్ళీ ఒకటి రెండు అటు ఇటు అయినట్టు మీరు చెప్పినట్టు అంతే. మీది ఒకటైంది ఇంకోటి ఏదో సంథింగ్. ఇప్పుడున్న మీరు అడిగిన ప్రశ్నకు విశ్లేషణ అంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలిగిన సిరిసిల్ల ఎట్లా ఓడిపోగలను అనేది నేను మీకు ఆ రోజు కూడా చెప్పింది ఏంటంటే, గెలుస్తానన్న పదం మీకు చెప్పలేదు. నేను గెలిస్తే నేను 2009 సీన్ రిపీట్ చేస్తా. నేను గెలిచినా ఆయన గెలిచినా 2-3 వేల ఓట్లతోనే ఉంటుంది. నాకు మొత్తానికి అయితే ఐడియా లేదు కానీ 63-64 గెలుస్తున్నాం బాలుగారు అని చెప్పి మీరు 70 నుంచి నాకు జిల్లాల వారిగా లెక్కేసి చూపించారు నాకు. ఎందుకంటే సహజంగానే ఏంటంటే మనకున్న వైడ్ కాంటాక్ట్స్, వాతావరణం, పేపర్లో మీలాంటి వాళ్ళు ఇచ్చే యూట్యూబ్ ఛానల్లో విశ్లేషణలు కానివ్వండి, మామూలుగా పేపర్లో జరిగే విశ్లేషణలు కానివ్వండి, వ్యక్తులతో మనకున్న జీవన్ రెడ్డి సాబ్ కూడా గెలుస్తారని చెప్పి నాకు జీవన్ రెడ్డి సాబు దానిలో దురదృష్టం ఏంటంటే ఆడ బీజేపీ క్యాండిడేట్ ఒక్కళ్ళు చెప్తే నాకు కూడా బీజేపీ క్యాండిడేట్ కూడా అంటే ఇప్పుడు రాణి రుద్రంతో నష్టం జరిగిందని భావిస్తున్నారా? 100% ప్లాన్లో భాగమే అది. అంటే వాళ్ళు సక్సెస్ అయ్యారన్నట్టే వాళ్ళ ప్లాన్లో వాళ్ళు సక్సెస్ అయ్యారన్నట్టు మీ విషయం 100%. నేను కాదని చెప్పలేదు కదా. వాళ్ళు 2 రకాలుగా సక్సెస్ అయ్యారు ఇక్కడ ఈ ప్రాంతంలో. ఒకటి లగిశెట్టి సీన్కు టికెట్ ఇప్పించకపోవడంలో సక్సెస్ అయినరు, రాణి రుద్రం టికెట్ ఇవ్వడంలో సక్సెస్ అయినరు. తర్వాత సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి బతుకమ్మ చీరల సేట్లను పట్టుకొని వాళ్ళపైన పట్టు బిగించి ఓట్లు వేయించుకోవడంలో సక్సెస్ అయిన వాళ్ళు. ఈ 3 అంశాలలో వాళ్ళు సక్సెస్ అయినారు. మీరు ఎందుకు గ్రహించలేకపోయారు సార్? మీరు అప్పుడు మీ నోటీసులు ఉన్నాయి ఇవన్నీ మనము ఒకటి గుర్తుపెట్టుకోండి బాలు గారు, బీజేపీ కిషన్ రెడ్డి మీద నాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మీరు ఆ రూట్లో వెళ్తున్నారు హైదరాబాద్ నుండి, అంతే కదా. మరి వాళ్ళు ఏంటంటే నేను చెప్పలే, లోకమంతా కూడా రాణి రుద్రంకి అన్ని ఓట్లు వస్తాయి సార్. నేను ఇప్పుడు దాన్ని అది చెప్తే చరిత్ర పెద్ద ఇంటర్వ్యూ, 3,000-4,000 ఎప్పుడు ఆ పార్టీకి ఓట్లు వస్తాయి. నేను మీకు అనుకున్నాను అదొక పెద్ద చరిత్ర చెప్పాలనుకుంటే అది ఇంకో పెద్ద చరిత్ర మీకు, అది ఒక రోజంత ఇంటర్వ్యూ అవుతుంది. అంతే సార్. కాబట్టి అందులో ఏమేమి జరిగినాయి అవన్నీ చెప్పాలంటే చాలా కూలంగా చెప్పాలంటే వాళ్ళు నో అన్నా వాస్తవాలు అవి, ఎందుకంటే వాళ్ళ మనసుకు వాళ్ళకి ఏర్పడదు. ఇప్పుడు నేను చెప్పిన తెల్లారి బీజేపీలు ఖండిస్తారు అది, కానీ బీజేపీలో ఉన్న క్యాండిడేట్ తెలుసు ఏం చేసినాం అనేది, అక్కడ ఏం జరిగింది, ఎందుకు చేసినామో, ఎందుకు చేయాల్సి వచ్చింది వాళ్ళకి తెలిసి. అంటే నేను కూడా చిన్నపిల్లని కాదు కదా. రెడ్డి కమ్యూనిటీ చీలిపోయినట్టు సార్ ఈ ఎలక్షన్లలో రాణి రుద్రం చెప్పి కొన్ని జీవితాలను తిప్పాము. ఒకటి గుర్తుపెట్టుకోండి బాలగారు, ఏ వ్యక్తులు కూడా కులాల పేరు మీద 100% ఓట్లు ఎవరికి పడేవి. ఏదో మైనారిటీ కమ్యూనిటీలు తప్ప మెజారిటీ కమ్యూనిటీలలో బాలు పోటీ చేస్తే జగ్గరపల్లి 30 ఉంటే మీ ఇళ్ళకే 10 మంది మీకు పడ్డాయి కదా. ఒకసారి అంకిరెడ్డిపల్లిలో పడ్డాయి కదా 100% ఒక్కొక్క ఊళ్ళో ఒకటే ఓటు మిస్ అయినట్టు కదా. ఒక్కోట మొత్తం పడ్డాయి 18 ఓట్లు, 98% ఓట్లు వన్ సైడ్ పడ్డాయి కదా 2009లో. అప్పుడు ఎట్లా పడ్డాయి? నేను చెప్తున్నా ఏంటంటే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఆవేశాన్ని బట్టి పడుతుంది. ఇవాళ ఇప్పుడు నా ఊర్లోనే నాకు పడకపోవచ్చు, అదే కొన్ని ఊర్లలో కొన్ని పడకపోతే నాకు అందరు పడ్డాయి. మెజారిటీ చేసి ఉంటారు, మెజారిటీ కమ్యూనిటీ చేసి ఉంటుంది కాదని నేను అంటలేను. నేను దానికి ఇప్పుడు మెజారిటీ కమ్యూనిటీ చేసి ఉంటుంది. నేను 51% వేయచ్చు, 52% వేయచ్చు, 59% వేయచ్చు, 60% వేయచ్చు, 65% వేయచ్చు. అది వేరు 60, కానీ 90 దాటడానికి వండరు. అది ఒక ఊర్లో కొన్ని ఊర్లలో కొన్ని పడవచ్చు కొన్ని రకాలుగా, అంతే తప్ప 100% కమ్యూనిటీ అంతా నాకు చేస్తుంది అంటే ఏ కమ్యూనిటీ అయినా, నీ కమ్యూనిటీ అనట్లే, నీకు ఎంత మైనారిటీ కమ్యూనిటీ ఉన్నాయన్నా కానీ అందులో కూడా 4-5 ఓట్లు పోతాయి. 3,000 ఓట్లు ఉన్నాయనుకో ఒక కమ్యూనిటీకి, సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో 4,000 ఓట్లు ఉన్నాయనుకో, 4,000కి 4,000 అయితే పడి 3,900 పడవచ్చు, 3,600 పడవచ్చు, 300-400 పోతాయి. కాబట్టి కమ్యూనిటీ ఏకపక్షంగా చేస్తనేది ఎక్కడైనా ఏకపక్షంగా పడితేనే తప్పు. ఎందుకంటే ఆ ఫీలింగ్ వీళ్ళు ఒకడైనప్పుడు ఎదుటి కమ్యూనిటీ వాడు నీకు అపోజ్ చేస్తాడు. సహజంగానే అది సహజంగా వచ్చే అపోజిషన్ అది. కాబట్టి ఆ 64-65 సీట్లను నేను సహజంగానే నాకున్న పరిచయాల దృష్టిలో కానీ వాటి గురించి కానీ వీటి గురించి ఫోన్లలో మాట్లాడిన డిఫరెంట్ యాంగిల్స్లో నాకు పరిచయాలు ఉంటాయి. నేను అనేక రకమైన సామాజిక ఉద్యమాల్లో కానీ పరిచయాలు కానీ, అడ్వకేట్గా అనేక మంది ఉన్న పరిచయాలు కానివ్వండి, వ్యక్తులుగా చదువుకున్నప్పుడు వేరే ప్రాంతంలో ఉన్న మిత్రులు కానివ్వండి, వీటన్నిటితో కూడా ఫోన్ కాంటాక్ట్లు వాటి ద్వారా వీటి ద్వారా మీ పేపర్లో వచ్చిన కథనాల ద్వారా చదివినప్పుడు అనిపించింది అసలు ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, ప్రజల్లో ఉన్న భావన, ఇవన్న తర్వాత అది ఏ విధంగా ఎక్కువ. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఇప్పటికి నేను చెప్తున్నా, తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ కాదని ఇప్పటికి నేను చెప్తాను. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ కాదు. ఆ రోజు అప్పుడు చెప్తున్నా, నేను ఇప్పుడు చెప్తున్నా. ఆయనే 2 అంశాలు చెప్పినప్పుడు నేను, ఒకటి ఆయన బండి కింద కుక్క అన్న, రెండవది శివలింగం మీద తేలన్న. ఈ 2 పదాలు నేనే వాడినా మొదట్లో. కేసీఆర్ ఉద్యమ నాయకుడు కాదు, ఆయన ఉద్యమ నాయకుడు కాదు. మేమేమంటున్నామంటే తెలంగాణ ఉద్యమాన్ని సమాంతరంగా వ్యాపింపజేయడంలో ఆయన విఫలం చెందిన. అప్పుడు ఇక్కడ ఉన్న సామాజిక ఆర్థిక విప్లవోద్యమాల భాగంలో ఉత్తర తెలంగాణ మాత్రమే మనం తెలంగాణలో
మనం సీటు సాధించగలిగినాం టీఆర్ఎస్కు. అవునా కదా? మనసు మీద వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న చరిత్రలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మాత్రమే మనం జెడ్పీటీసీలు ఎంపీటీసీలు గెలవలేము, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా గెలవలేము మనం. అప్పుడు సమాంతరంగా జరగలే. తెలంగాణ ఉద్యమం సమాంతరంగా ఎప్పుడు వ్యాప్తి చెందింది? కేసీఆర్ గారు నిమ్మరసం దాయనంగానే చెందింది కోదండరామ్ ఎంట్రీతో. అంటే అప్పుడు అన్ని పార్టీలను ఆయన ఏకం చేసిండు, విద్యార్థులు మమేకమైనరు. అంటే అప్పటికి కూడా తెలంగాణ ఉద్యమం 2001 స్థాపించడం కూడా దాని మీద కూడా అనేకమైన అపనమ్మకాలు ఉండే. మేము పని చేయాలని మేము అంటే చేసినాం, మేము చేయాలి, మంచిగా తపన చేయాలి, కుంటోడో గుడ్డోడో ఉన్నప్పుడు తీసుకురావాలి, మనం కొట్టాడాలని అన్నాం మనం. కానీ అందుకని నేను బండి కింద కుక్కాను. ఎందుకంటే సమాంతరంగా వ్యాపింపజేయనప్పుడు ఇక్కడున్న ప్రజల్లో ఉన్న భావన అలా మలిగింది అంతే. మళ్ళీ ఇక్కడ కొన్ని 2 జిల్లా పరిషత్ చైర్మన్లు, కొన్ని జెడ్పీటీసీలు ఇట్లా వచ్చినాయి మనకు. మీరు ఆదిలాబాద్లో కూడా అంతగా రాలే మనకు వాస్తవం చెప్పాలంటే. నిజామాబాద్, కరీంనగర్, ఉత్తర తెలంగాణ, మెదక్, ఉత్తర తెలంగాణ, వరంగల్ కూడా రాలే, కొన్ని సీట్లు వచ్చినాయి. అది జనగామ నుంచి ఈ ప్రాంతంలో చేరియాల జనగామ ప్రాంతం తప్ప ఆ పైన అటు పోలే. మళ్ళీ మనం నల్గొండలో ఎక్కడ ఉన్నాం? మనం భువనగిరి ప్రాంతంలో ఉన్నాం. ఎక్కడైతే నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయో అక్కడనే ఉన్నాం మనం. ఇక మీకు దక్షిణ తెలంగాణ 0, ఖమ్మం 0. కాబట్టి నేను ఆ రకంగానే వాడిన పదం అది. వాస్తవానికి సరే మనస్ఫూర్తి చెప్పండి, కేసీఆర్ అనేవాళ్ళు లేకపోతే తెలంగాణ ఉద్యమం ఇంత ఉవ్వెత్తును లేచేదా? మీరు అందరు సపోర్ట్ ఉండొచ్చు. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, కేసీఆర్ నిమ్మరసం తాగిన తర్వాత ఉద్యమం ఆగిపోయింది. కేసీఆర్ నిమ్మరసం తాగిన తర్వాత కోదండరామ్ ఎంట్రీతోని మన ఉద్యమం మళ్ళీ పునర్జీవం పోసుకుంది. ఆయన రాజకీయ నాయకులందరినీ, రాజకీయ పార్టీలందరినీ పునరేకింపజేసి, ఎందుకంటే భావసారూప్యత లేని పార్టీలు చాలా ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో. కాబట్టి అటు సిపిఐ కానీ, సిపిఎంను కానీ, ఇవన్నీ సిపిఎం లాంటి పార్టీలలో ఉన్న నాయకత్వం ఒప్పుకోకుండా కానీ కింది లీడర్లు వచ్చింది కదా. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒప్పుకోకుండా కింది, అంటే జానారెడ్డి లాంటి వ్యక్తులను కూడా తెలంగాణ కొరకు పట్టుకొచ్చి కూర్చుని ఆయనే. ఎందుకంటే ఒక న్యూట్రల్ కావాలి. ఎందుకంటే రాజకీయంగా ఈయన లబ్ధి పొందుతున్న ఆలోచన అందరికి వచ్చినప్పుడు ఎవరు రారు. బీజేపీ లాంటి పార్టీని కూడా తీసుకొచ్చింది. కిషన్ రెడ్డి రానంత మాత్రం బీజేపీ పార్టీ ఆగలే. అప్పుడు సుష్మా స్వరాజ్ తెచ్చిందిగా, అమిత్ షాకి ఇంట్రెస్ట్ లేదు, మోడీకి ఇంట్రెస్ట్ లేదు, కానీ సుష్మా స్వరాజ్ తెచ్చిందిగా లోక్సభలో. అట్లా ఆ వ్యక్తులను మూమెంట్లను క్రోడీకరించడంలో ఇవాళ సాగరహారం కానివ్వండి, అలాగే రాష్ట్ర వ్యాప్త బంధులు కానీ, సకల జిల్లా సమ్మెలు కానివ్వండి, ఇవన్నీ ఎవరి ఆధ్వర్యంలో జరిగినాయి? కోదండరామ్ గారి ఆధ్వర్యంలో జరిగినాయి. దానికి ఈయన వంతు సహకరించిండు. కోదండరామ్ జేఏసీ చైర్మన్ చేసింది ఎవరు? జానారెడ్డి గారు. కేసీఆర్ చేసినట్టు నేను అందుకే చెప్తున్నాను, ఎప్పుడు కూడా బండి కింద కుక్కనేను. ఆయన చెప్పుకొని పోగలి. ఇప్పుడు ఏంటంటే కొందరు చెప్పుకునే పోగలు ఉంటాయి. జానారెడ్డి గారి ఇంట్లో జరిగిన కేసీఆర్ సగం మీటింగ్లో కూడా కేసీఆర్ ఇప్పుడు ఆఖరికి పార్లమెంట్ బిల్లు పెట్టినప్పుడు కూడా పోయి ఇంట్లో పడుకున్న వ్యక్తి ఆయనే. కేసీఆర్ అనేటువంటి తెలంగాణ చరిత్రలో నేను నిజంగా చెప్పాను. కేసీఆర్కి ఎన్ని సంవత్సరాల దగ్గర ఉన్నారు సార్ ఉద్యమ సమయంలో? మీరు 2001 నుంచి 2009 9 ఏళ్ళు ఆయనతో ఉద్యమంలో పనిచేసి కేసీఆర్ నిజంగా ఉద్యమ నాయకుడు కాదని ఎట్లా మీరు భావిస్తున్నారు? దగ్గరుండి చూసినా కూడా చెప్తున్నా. 9 ఏళ్ళు పట్టిందా చూడండి? అంటే ఒక్కొక్క మనిషిని చెప్పి ఇప్పుడు కూడా ఇంకా సగం మందికి అర్థం కాదు. ఆయన నాకన్నా 9 ఏళ్ళు పట్టిందంటే ఇక్కడ దగ్గర అర్థం కాని చాలా మంది ఉన్నారు. ఇంకా ఆఖరి కేటీఆర్ కూడా వాళ్ళు ఆయన గురించి అర్థమైందో కూడా తెలియదు. అంతేనా? అర్థమై ఉంటే ఆయన గురించి పూర్తిగా అర్థమై ఉంటే ఒక హరీష్ రావుకి అర్థమై ఉండాలి. అంతే, ఇంకా దేవానికి అర్థమై ఉండదు. హరీష్ రావుతో మీకు ఇంకా ఇప్పటికి మంచి సంబంధాలు ఉంటాయి కదా సార్? నేను హరీష్ రావు మాట్లాడే కొన్ని సంవత్సరాలు అయింది. అంతేనా సార్? మేము 2009లో నేను బయటకు వచ్చినంటే ఇంతవరకు మన మొన్న కూడా ఎంత రూమర్ వచ్చింది తెలుసా ఎలక్షన్లలో? సొంత కేటీఆర్ గారిని ఓడించడానికి హరీష్ రావు కూడా కేకే మహేందర్ రెడ్డికి ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తున్నట్ట. వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళిద్దరు ఒకటే. ఒకటేనా? ఇంటర్నల్గా వాళ్ళిద్దరు ఒకటే. మీకు అంటే మీకు ఉద్యమ సమయంలో ఉన్న సంబంధాలతో ఇట్లా అని చెప్పి ప్రచారం అయింది. అంటే నేను బయట అనుకున్న చర్చ, వాస్తవం కావచ్చు కాకపోవచ్చు, బయటికి కనబడ్డంత వ్యతిరేకత వాళ్ళిద్దరి మధ్య లేదు. ఉండదా? వాళ్ళు నీ ముంగట నిన్ను తిడతారు, నువ్వు ఆయన గురించి చెప్పగానే తీసుకుపోయి మళ్ళీ ఆయనకి చెప్తాడు, బావాలి నీకు ఇట్లా అంటాడు అని చెప్పి. అరే రామునికి ఇట్లా పలాని బాల నీ గురించి ఇట్లా అంటారా అని చెప్పి చెప్తాడు. మొత్తం కుటుంబంతోనే జాగ్రత్త. ఇంకోటి సార్, 9th ప్యాకేజ్ కాళేశ్వరంకి సంబంధించి 9th ప్యాకేజ్ ఇక్కడ మన జిల్లాలో అది వాస్తవానికి కేటీఆర్ గారు కూడా చెడ్డ పేరు వచ్చింది 9th ప్యాకేజ్ ఆగిపోవడం వల్ల. ఎక్కడెక్కడో ప్రాజెక్టులు అయినాయి, నల్లన సాగర్ కానీ, కొండపోచమ్మ, 11th, 12th, 13th ప్యాకేజ్లు అయినాయి. ఇది 9th ఆగింది. ఇది 9th ప్యాకేజ్తోనే మన గుండెకాయ సిరిసిల్ల మెట్ట ప్రాంతానికి ఇంకా కంప్లీట్ కాలే. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి? కంప్లీట్ చేస్తాం. వాళ్ళ మీద కోపంతో, బీఆర్ఎస్ వాళ్ళ మీద కోపంతో ఆపేస్తారు. నాకు ప్రజల మీద కోపం ఉండదు, ప్రజల మీద కోపం ఉండదు. బీఆర్ఎస్ మీద ఉంటుంది, నాకు ప్రాంతం మీద ప్రేమ ఉంటుంది. బీఆర్ఎస్ మీద ప్రేమ ఉంటుంది. బీఆర్ఎస్ వాళ్ళ మీద ఉంటుంది కోపం. వాళ్ళు కూడా ప్రజలే కదా, వాళ్ళు ఉన్నోళ్ళు కూడా ప్రజలే కదా. ఇప్పుడు దానికి నీళ్ళ మీద బీఆర్ఎస్, భూమి మీద బీఆర్ఎస్, గాలి మీద బీఆర్ఎస్ అని రాసినారు.
వ్యక్తులు తమ తమ ప్రయోజనాల కొరకు పార్టీలలో ఉంటారు కావచ్చు, కానీ రైతు రైతే, పాడి రైతే, కౌలు రైతే, రైతు రైతే, నేతన్ననే. ఎవరి శ్రమను వాడు ద్వారా నమ్ముకొని బతుకుతారు వాళ్ళు. శ్రమను నమ్ముకొని బతికిన బతుకుకు మనం అండగా ఉండాలి తప్ప మన బతుకును అగ్గిపాలు చేయడానికి మనం అది ఉండకూడదు. నువ్వు దోచుకునేంత దోచుకున్నావు, దాన్ని వదిలిపెట్టిన మధ్యలో. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా నేను చెప్పుకుంటూ వచ్చిన, ఆయన ఈ ప్రాంత బిడ్డ కాదు, ఈ ప్రాంతాన్ని దోచుకోవడానికి వచ్చిన ఒక రాజకీయ దొంగ అని. తెలంగాణ ఉద్యమం పేరు మీద వచ్చిన దొంగ. ఆ దొంగకు కొంతమంది అండగా నిలబడ్డారు, వాళ్ళని క్షమించరాదు. ఆ అండగా నిలబడ్డ వాళ్ళు సిరిసిల్ల ప్రాంత ద్రోహులు. వాళ్ళని ద్రోహుల కిందనే లెక్క పెట్టాలి. ఇప్పటికి కూడా చెప్తున్నాను నేను ఆ మాట. కానీ అట్లని చెప్పి వాళ్ళ మీద కక్ష సాధింపు చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే చరిత్రలో చాలా రాజులు ఉన్నప్పటి నుంచి కూడా కొంతమంది ద్రోహులు ఉంటారు ఎక్కడైనా. వాళ్ళు అవినీతి అక్రమాల విచారణ జరపరు. అయితే చట్టం తన పని చేసుకుపోతుంది. అదే మా పెద్దలు పివి నరసింహారావు గారు చెప్పారు, చట్టం తన పని చేసుకొని పోతుంది, ఎవరికి అది చుట్టం కాదని చెప్పి. కాబట్టి చట్టానికి మేము ఎవరు అతిథులు కాదు, అందులో వీళ్ళు అతిథులు కాదని వీళ్ళు అతిథులని. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజల జీవితాలు మారతాయని మీరు భావిస్తున్నారా? చరిత్ర చూసుకున్నట్టయితే మారతాయి అనుకుంటున్నాను నేను. చరిత్ర చూసుకున్నట్టయితే ఆరోగ్యశ్రీ ఎవరు పెట్టిండ్రు, పనికిహార పథకం ఎవరు పెట్టిండ్రు, రాజభరణాల రద్దు ఎవరు పెట్టిండ్రు, అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ ఎవరు పెట్టిండ్రు, ఇవాళ రిజర్వేషన్ సిస్టమ్ ఎవరు పెట్టిండ్రు, భూముల పంపిణీ కార్యక్రమం ఎవరు చేపట్టిండ్రు. ఇవన్నీ ఏ పార్టీ ఎవరి బతుకులు చేంజ్ చేయాలని పెట్టింది. ఇలా దళితులు చాలామంది కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని ఒక సామెత ఉన్నది, ఒక నానుడు ఉన్నది. ఇందిరమ్మ పుణ్యం ఇల్లు ఇచ్చింది కాబట్టి. ఇందిరమ్మ ఏ పార్టీ? కాంగ్రెస్లో అప్పుడు ఇల్లు ఇచ్చింది కాబట్టి. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది ఆమెనే కదా. ఇలా ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. ఆరోగ్యశ్రీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. ఈ రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా, తెల్ల రేషన్ కార్డు అని చెప్పి. మరి ఇన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవేం చేయదు? అన్నీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏది చేసినా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే అయినాయి. ఇలా బాక్రానంగల్ ప్రాజెక్టు నుంచి మొదలుకుంటే, ఇవాళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి మొదలుకుంటే, ఇలా కడెం ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, మీకు శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, నెట్టెంపాడు, భీమా, కల్వకుంట్ల, ఏ ప్రాజెక్టు చేసినా గడ్డెనవాగు, మిడ్మానేరు చేసినా, లోవర్మా ఎల్ఎండి చేసినా, ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ పిల్లర్లు ఎక్కడ కూలలే ఇంతవరకు. కాళేశ్వరం కట్టి మేము లక్షల కోట్లు చేసి మా పిల్లర్లను కూలబెట్టలే మేము. కాంగ్రెస్ పార్టీ చేసిందంటే పక్కా చేస్తుంది, ప్రజల కొరకు చేస్తుంది. పిల్లలు కూలబెట్టి బాహుబలి పంపులు పెట్టి ఇలా రివర్సులు పెట్టి ఎకరానికి 50 కరెంటు బిల్లు కట్టే మీద చేయదు కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు మంచిగా చేస్తుంది. ఇలా బాలకు రోడ్డు మీద మా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఇచ్చినట్టయితే ఈ భూమిని నువ్వు కొనుక్కున్నా కావచ్చు, కానీ ఒకవేళ మా భూమిని ఇచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ, అరే ఇది బాలకు భూమి అప్పుడు ఇచ్చినాం, ఇప్పుడు రోడ్డు వచ్చింది, దీనికి విలువ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ లాక్కోరు. దాని కూడా లబ్ధి నువ్వే పొందాలని కోరుకుంటారు. అందుకే ఇవాళ మేము పట్టాలు ఇద్దామని చూస్తున్నాం. ఒకసారి ఇచ్చినప్పుడు అది వాళ్ళది అవుతుంది. వాళ్ళ శ్రమ వచ్చిండ్రు, కష్టపడ్డారు, దాన్ని బాగు చేసుకున్నారు, వాళ్ళ ప్రాపర్టీ అది. ఆయన ఈ భూమి మీద పుట్టినందుకు, ఈ భారతదేశంలో పుట్టినందుకు ఆయన హక్కు. అది హక్కును మేము హక్కుగా ఇస్తాం తప్ప భిక్షగా మార్చాం. అది కాంగ్రెస్ పార్టీ నైజం. అది ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పారు మహానుభావుడు. కాబట్టి అందుకే ప్రజలు ఆయనని మార్చారు. ఇలా ప్రజలు మార్చారు రాజ్యాంగాన్ని మారుస్తా అంటే. ఇంకోటి సార్, చివరిగా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక ఓడిపోయిన వ్యక్తిగా కాకుండా ఈ గడ్డ మీద ఉన్న ఒక లీడర్గా సిరిసిల్ల ప్రజలే నా శ్వాస అని చెప్తున్నారు కాబట్టి ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఈ బలగం టీవీ ఇంటర్వ్యూ ద్వారా మీ కాంగ్రెస్ మీద ఉన్న అపోహలు, సిరిసిల్ల అభివృద్ధి మీద ఉన్న నీళ్ళ మీద ఎలా కొంతమంది దుష్ప్రచారాలు చేసి కొన్ని అవాకులు చెవాకులు పేలుస్తూ ఎలా అభివృద్ధి ఆగిపోద్దని చెప్పిన వాళ్ళ మాటలు నమ్మకమని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి చేసిన ద్రోహులు, ప్రాంతానికి ఇలా పాపం చేసిన ద్రోహులు వాళ్ళందరూ. వాళ్ళ పుణ్యం అని చెప్పి ఈ ప్రాంతం ఇలా వెనక వేయబడ్డది. ఇక్కడ సహజ వనరులు దోచుకోబడ్డాయి. ఇక్కడ ప్రజల యొక్క మాన ప్రాణాలను దోచుకున్నారు వాళ్ళు. ఇలా ఆస్తులను కాదు, మాన ప్రాణాలను కూడా దోచుకున్నారు. ఇలా దళిత బిడ్డలపైన అప్రజాస్వామికంగా ఇలా అఘాయిత్యాలు చేయించిన వాళ్ళు. ప్రజాస్వామిక హక్కులను, పౌర హక్కులను కాలరాచిండ్రు. ఇలా అటువంటి వాటికి ఇక్కడ తావు వేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత, బడుగు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు, గిరిజనులకు అందరికీ అండగా ఉండే పార్టీ. కాబట్టి అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇలా ప్రభుత్వాలు మారినంత మాత్రాన అభివృద్ధి ఆగుతుందని ఎవరైనా అపోహలు సృష్టించైతే వాళ్ళని నమ్మాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళని ఈడిషీరవై కొట్టండి. ఇలా
కాంగ్రెస్ పార్టీ అందరి జీవితాల్లో వెలుగు నింపుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంత సమగ్రాభివృద్ధి కొరకు శాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. ఈ గడ్డపై పుట్టిన బిడ్డగా, ఈ ప్రాంతం గాలి తీసుకున్న బిడ్డగా, ఈ ప్రాంతం నీళ్ళు తీసుకున్న బిడ్డగా నాకు శాయశక్తుల నేను ఓడినప్పటికి కూడా ఇలా నాకు అండగా 60,000 మంది ప్రజలు నిలబడ్డారు. ఇక్కడ ఎవరే ఓట్లేసిండ్రు ఓట్లేదని చెప్పి నేను విభజించి చూడగా నేను. కాబట్టి నా 60,000 మందికి నేను సేవ చేయాలంటే అందరికి చేయాల్సిందే కదా. ఆ ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తిగా ఇలా ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి నేను నా శాయశక్తుల ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఉన్న 9th ప్యాకేజీని కంప్లీట్ చేయిస్తా. ఇక్కడ ఉన్న పద్మశాలకు రావాల్సిన బకాయిలు నిప్పిస్తా. నేతలను సమగ్రాభివృద్ధి చేయడానికి ఇక్కడ అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఇలా అభివృద్ధి ఒక డొల్ల అభివృద్ధిని చూపించాం మేము. ఇలా ఒక నిజమైన అసలు సిసలైన అభివృద్ధిని చేస్తాం. ఇలా అనేక మంది ఇక్కడ దళితులు, బడుగు బలహీన వర్గ వాళ్ళ భూములు పోతాయని చెప్పి చుట్టుపక్కల ఉన్న సిరిసిల్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా భయపడరు. వాళ్ళందరూ కూడా నేను ఇలా ఒకటే విశ్వాసాన్ని ఇస్తున్నాను. మీ భూములు ఎక్కడికి పోవు, మీ భూములు మీకే ఉంటాయి. మీరు నిర్భయంగా మంచిగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలబడండి. ఇవాళ మీ భూములు ఎక్కడ పోవు, మీ భూములను కాపాడే బాధ్యత నిలబడకపోతే సార్ ఎక్కడికి పోయినా పోవు. ఇవాళ ప్రభుత్వానికి అండగా ఉంటే మాకు అల్కవుతుంది. ప్రభుత్వానికి అండగా ఉంటే అల్కవుతుంది. ప్రభుత్వాలకు ఎవరైనా అండగా ఉండాలి, ఉంటే పనులు అల్కవుతాయి. నువ్వు చేస్తున్న కొద్దీ ఇలా కొన్ని భూములు ఉంటాయి సహజంగానే. ఇలా మేము వచ్చినంత మాత్రం మేము భూములు తీసుకోమని మేము అంటలేను. అభివృద్ధిలో భాగంగా కొన్ని భూములు తీసుకోవాల్సి వస్తుంది. అది పట్టా భూమి కావచ్చు, అసైన్మెంట్ భూమి కావచ్చు, ఎక్కడైనా తీసుకోవాల్సి వస్తుంది. తీసుకున్నప్పుడు దానికి తగిన పారితోషికం ఇస్తాం. ఇలా నయాన భయాన పెట్టి పోలీసులను పెట్టి నువ్వు రాకుండా నిన్ను పోలీసులను పెట్టి అరెస్ట్ చేయిస్తా, నువ్వు భూమి ఇయ్యి అని చెప్పి బయట పెట్టి బలవంత ఆక్రమణలు ఉన్నాయి. సహజంగానే సహజ న్యాయసూత్రాలను ఇలా కంపెన్సేషన్ వాళ్ళకి ఇచ్చుకుంటూ, నష్టపరిహారాన్ని ఇచ్చుకుంటూ భూములు తీసుకుని అభివృద్ధి చేసే కాడ చేస్తాం. వాళ్ళకు కూడా నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తాం. ఇలా చీర్లవంచ చేసినాం మేము. ఇలా చీర్లవంచ చేస్తే ఏం చేసింది తెలంగాణ సమైక్య రాష్ట్రంలో మొత్తం అన్యాయం చేసిన అన్నారు. మరి రాష్ట్రం వచ్చింది ఏం చేసింది? ఇలా ఉన్న భూములు హక్కున్నది. మేమేమో 10 మందికి నష్టం జరిగితే 100 మందికి లాభం చేకూర్చే మరి ప్రాజెక్ట్ కట్టినాము. నాకు నష్టపరం ఇవ్వాలి, 2013 ప్యాకేజ్ ప్రకారం ఇవ్వాలని చెప్పినాము. ఆ రోజు మాట్లాడిన సన్యాసి కూడా ఈ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారే. ₹1 పెట్టి నేను ఇక్కడ మా అత్తగారు ఇదే మీ అందరికి ఇప్పిస్తా అన్నాడు. ఆ 2013 చట్టాన్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు పెట్టింది? భూమి కోల్పోతున్న వారికి అండగా ఉండాలని చెప్పి పెట్టింది. అలా అభివృద్ధి పేరైతే భూమి కోల్పోతున్న ఆ చట్టాన్ని కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి. అలా ఆ చట్టాన్ని తప్పని చెప్పిన ఆ రోజు. కనీసం ఆ చట్టాన్ని కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి. నిర్వాసితులు కూడా ఇంకా పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు. 10 సంవత్సరాల ప్రత్యేక పాలనలో నేను చెప్పేది. సమైక్య రాష్ట్రంలో నీకు అన్యాయం జరిగిందని మొత్తుకున్నావు నువ్వు. మరి నీ ప్రత్యేక రాష్ట్రంలో నువ్వు కూడా నాకు ఆ సమస్యను తీర్చాలి. ఎంతసేపు దోచుకున్న కొత్త ప్రాజెక్టులు పెట్టి దోచుకునే ప్రయత్నం చేసినావు ఇలా. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఎప్పుడూ ఎవరి మీద విచక్షణ అది ఉండదు. ఒకరిపైన అది చేయాలి, ఒకరిపైన ఇది చేయాలి ఉండదు. కాంగ్రెస్ పార్టీ అనేది అందరి పార్టీ, అది ఫ్రెండ్లీ పార్టీ. వాళ్ళేమో ఫ్రెండ్లీ అని చెప్పుకున్నారు వాళ్ళు. మేము ఫ్రెండ్లీ పార్టీ. వాళ్ళు ఎంతసేపు ఎండ్లీగా చూసినారు ఎవరిని ఎండి చేయాలని చెప్పి. మేము ఫ్రెండ్లీగానే ఉంటాం, అటు ఉద్యోగులతో ఫ్రెండ్లీగా ఉంటాం. ఇలా మా ప్రజాపాలనలో ఉద్యోగులు ఎంత మంచిగా పాల్గొన్నారండి. పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పాల్గొన్నారు. ఎక్కడైనా వాళ్ళు చేసినా సంతోషంగా పనిచేసినారు. ఇలా నేను మాట్లాడుతుంటే వాళ్ళందరూ చాలా సంతోషం అనిపించింది సార్ మాకు. పాపం వాళ్ళందరూ వస్తుంటే మా ఆఫీసులకు వస్తుంటే అప్పుడు మేము వాళ్ళని ఇది లేదు పో అది లేదు పో అని కసురుకునేటోళ్ళం. మేము ఏమి తినాడు ఇచ్చిపోమనేటోళ్ళం. ఇలా మంచిగా చూసినాం సార్ వాళ్ళు. మేము మాకు కష్టం అనిపించచ్చు, కానీ ప్రజలు చాలా ఎంతో ఆశతో ముందుకు వచ్చిండ్రు. వాళ్ళ ఆశలు నెరవేరాలని కోరుకుంటూ ఉన్నారు. ఇలా ఉద్యోగులు నిజంగా వాళ్ళు గొప్పలు. ఇవ్వాలి 8 గంటల నుంచి 6 గంటల వరకు 1 వీక్ పనిచేసినారు వాళ్ళు. ఇప్పటికి కూడా ఇంకొంతమంది కంప్యూటరీకరణ చేయడంలో ఇంకా రాత్రి మొదలు పనిచేస్తున్నారు వాళ్ళు. 190,000 అప్లికేషన్లు వచ్చినాయండి ఇక్కడ మన జిల్లాలో. అంటే అన్ని సమస్యలు లేదు సార్. ఇంకా అన్ని సమస్యలు నింపిన సమస్యల సుడిగుండంలో మీ ప్రభుత్వం నింపిందనంటే కదా. మా ప్రభుత్వం మన ప్రభుత్వం మీ ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు. మేము ఆ ప్రభుత్వాన్ని ఎప్పుడు అపోజ్ చేసినాం అంటే మీరు అందరి వాడు కాబట్టి ప్రభుత్వాలు మీరు లేరు. మేము ప్రభుత్వంలో ఎప్పుడు భాగస్వామ్యం ప్రభుత్వాన్ని రెస్పెక్ట్ ఇస్తాం మేము. అంతవరకు ఏ ప్రభుత్వం మంచి పని చేసేది సపోర్ట్ చేయాలి, మంచి పని సపోర్ట్ చేస్తాం మేము కూడా. మంచి పనులు మా దృష్టిలో ఏది చేయాలి చేస్తే తప్పకుండా దాన్ని తప్పనాలే ఒప్పును ఒప్పనాలి. ఎవరైనా అంతే, మీరైనా అంతే, నేనైనా అంతే. ఈ ప్రభుత్వంలో కూడా నేను ఇంతకుముందే చెప్పాను, నేను మీరు తప్పని నన్ను విమర్శించకపోతే మీరు నాకు మిత్రుడు కాదు, మీరు సమాజానికి కూడా మిత్రుడు కాదు. నాకే మిత్రుడు కాదు, సమాజానికి కూడా మిత్రుడు కాదు. మీరు సమాజ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు కాదు. మీరు
కాబట్టి తప్పును తప్పుగా ఎప్పటికప్పుడు ఎత్తి చూపించిన వాడే నిజమైన మిత్రుడు, నిజమైన సామాజిక కార్యకర్త. కాబట్టి మీరు ఎప్పుడు అట్లనే ఉండాలి, ప్రశ్నిస్తుండాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా సార్, మీ నాయకులే మాకు ఎట్లా అధికారం ఉంది కదా, మీ నాయకులు మీ కార్యకర్తలు కొన్ని చేయరాని పనులు చేసుడో మళ్ళీ ఇంకొంచెం అజమాయిషీలు చేసుడో గ్రామాలలో అట్లా చేస్తే మీరు పార్టీ యాజ్ ఏ రిప్రజెంటేటివ్గా ఏం చర్యలు తీసుకోపోతారు భవిష్యత్తులో? బీఆర్ఎస్ లీడర్ మనం విమర్శిస్తున్నాం, అది చేసి ఇది చేసి, మీ వాళ్ళు కూడా అట్లా మారితే ఏంటి? తెరపైన చూడాలి కదా అవన్నీ, ఊహించుకొని చెప్పడం బాగుంది కదా, తెరపైన చూడాలి అంతే. ఊహించుకొని మారారు అని చెప్పి మీకు నమ్మకం? ఊహాజనితమైన ప్రశ్నలకు మన దగ్గర సమాధానం ఉంది. ఎందుకంటే ఇలా చెప్పిన సమాధానం రేపు తప్పైంది అనుకో, అదే మీరు ప్రశ్న ఒకటి ఉంటుంది, నా సమాధానం ఒకటి ఉంటుంది ఇలా. అదే కాబట్టి మీరు కూడా ప్రశ్నను ఊహించుకొని అడగలేరు, నేను కూడా ఊహించుకొని సమాధానం చెప్పలేరు. రెండు కూడా గాలినే అవుతాయి అవి. కాబట్టి వాస్తవానికి ఏమైందని కూడా క్రమశిక్షణలో అయితే ఉంచుతారు మీ వాళ్ళు, 100% వస్తాం. అధికార దుర్వినియోగం పాల్పడదని చెప్తాం, అహంకారంగా ప్రవర్తించొద్దని చెప్తాం, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్తాం, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేసి మన పని ఉండాలని చెప్తాం, ప్రజలకు ఆదర్శంగా ఉండాలని చెప్తాం. దానిలో ఎటువంటి మార్పు ఉండదు. ఇవాళ అని ఉంటే మందలిస్తాం. ఇంతకుముందు అధికారం లేదు కాబట్టి మహేందర్ అన్న సిరిసిల్లకు కొంచెం ఎక్కువ టైం ఇవ్వాలి. ఇప్పుడు అది మీ గవర్నమెంట్ వచ్చింది, సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి మహేందర్ అన్న నెలకి ఎన్ని రోజులు టైం ఇవ్వగలుగుతాడు ప్రజాసేవకు? నేను ముందే చెప్పాను, ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. వారానికి 3 రోజులు నేను ఇక్కడే ఉంటాను చెప్పి ఉంటున్నా కూడా. నేను ఫ్రైడే వస్తున్నా, సాటర్డే ఉంటున్నా, సండే ఉంటున్నా. అవసరమైతే ఇంకా మధ్యలో కూడా ఉంటారు, మధ్యలో కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నా మీద బాధ్యత పెరిగింది. ఇప్పుడు నేను ఓడిపోవచ్చు కానీ నా మీద బాధ్యత పెరిగింది. వాళ్ళ ప్రభుత్వం పైన, ఇక్కడ ఉన్న ప్రజలకు ప్రభుత్వం పైన ఆశలు పెరిగినాయి. కాబట్టి ఆశలన్నీ నెరవేరితే నేను అంటలేను, మేము ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. అలా ఉద్యోగాలు ఉన్నాయి, నాకు ఉద్యోగం రాలేదంటే ఆయన నౌకరికి ఎగ్జామ్ రాలేదు తప్ప నన్ను ఇప్పలేదు మహేంద్ర అంటే నేను ఏం చేయలేను. గొంతమ్మ కొరకలు మనం చేయలేము. ఇలా నాది డిగ్రీ అయిపోయిందన్న, నాది బీఈడీ అయిపోయింది, ఉద్యోగం అంటే బీఈడీ ఎగ్జామ్కు ఉద్యోగాలు ఇస్తారు, ఆ నోటిఫికేషన్లో నువ్వు పోవాలి. కానీ బీఈడీ నాకు చేసిన కాబట్టి నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వాలంటే నేను ఇప్పలేను. ఎందుకంటే ప్రభుత్వ పాలసీల ప్రకారం ఉద్యోగాలు వస్తుంటాయి, ఎగ్జామ్స్ రాయాలి, అన్నీ రాయాలి. అట్లా ఇప్పుడు బాల్ వచ్చి నేను పెద్ద ఛానల్ పెట్టుకుంటా, నాకు నువ్వు ఇంత సాయం చేయాలంటే నేను చేయలేను. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండే విధానాలు ఏముంటే వాటి ద్వారా ఉండేవాడిని ఎవరైనా వాడుకోవాల్సిందే. అంతే తప్ప ఇలా బాలు చెప్పిండని చెప్పి వాళ్ళ తమ్ముడికి బీడీ అయిపోయింది, చైనా ఒకరు ఇప్పిందని చెప్పి నేను ఇప్పలేను. ఇలా వాళ్ళ మా తమ్మునికి ఒక 2 ఎకరాల భూమి ఇప్పానంటే నేను ఇప్పలేను. ప్రభుత్వ విధానాల్లో ఏది ఉంటుందో అది జరుగుతూనే ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఛానల్ నిర్వహిస్తున్నాడు కదా సార్, అలా చాలా యూట్యూబ్ ఛానల్ కొనుగోలు చేసి నడిపిస్తుంది అంటారు కదా సార్ హైదరాబాద్ స్థాయిలో. అది కాంగ్రెస్ పార్టీని అడగాలి, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో మామూలు రిప్రజెంటేటివ్, నేను మామూలు ఒక సభ్యుని మాత్రమే. కాంగ్రెస్ పార్టీని నడిపించే వాళ్ళు వేరుంటారు. నాకు తెలిసి అయితే అటువంటి ఏం లేదు. అన్నాడు కదా కేటీఆర్ గారు 32 కాలేజీలు కట్టే 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే గెలిచే వాళ్ళమని. ఆడలేక మధ్యలో కూడా అని చెప్పి అంటే మీరు కాంగ్రెస్ మొత్తం హైజాగ్ చేసిన యూట్యూబ్ ఛానల్. ఆయన యొక్క ఆలోచన విధానం ఎంత అపరిపక్వత ఉందో, ఆయన రాజకీయంగా ఎంత అపరిపక్త వ్యక్తి దాని ద్వారా అర్థమైంది. అలా 32 కాలేజీలు పెట్టే బదులు అంటే ఆయన ఎంత దిగజారి మాట్లాడిండో ఒకసారి అర్థం చేసుకోవాలి. అలా కాలేజీలకు యూట్యూబ్ ఛానల్ మాట వరుసగా అన్నట్టున్నాడు జనరల్గా. మాట వరుస కాదు, ఆ మాట కూడా నువ్వు ఒక పబ్లిక్ లైఫ్లో ఉన్నాను, ఒక గురుతరమైన బాధ్యతలు నెరవేర్చిన 10 సంవత్సరాలు. మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించు. ఆ కేకేంద్ర మహేందర్ రెడ్డి మాట్లాడితే పరకూడదు. నేను ఒక ముఖ్యమంత్రి అని ఫోకస్ చేసుకున్నావు. 22 క్రూజర్ కార్లు కొనుక్కించుకున్నాను కోసం కొన్నారంటారా? ఆయన పాపము 32 కార్లు 22 సార్, 22 కార్లు ఎవరు సీఎం అయితే వాళ్ళకే కదా సార్. అది ఎవరు సీఎం అయితే వాళ్ళకి ఉంటే దాచిపెట్టి మేము కొన్నా పని లేదు కదా, దాచిపెట్టి అవసరం లేదు. ఎక్స్ట్రా ఫిట్టింగ్ కోసం ప్రజల అవసరాలతోని, ప్రజల అవసరాలు ముఖ్యం, ప్రియారిటీస్ని గుర్తించాలి. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తా, బాగా గారు మీరు ఏకీభవిస్తారా? చాలామంది రాజకీయ నాయకులు ఏకీభవిస్తారని తెలియదు. ప్రజా జాబితాలోకి నువ్వు రమ్మని నన్ను కోరలే, ప్రజలు కోరలే, నాకు నేనుగా వచ్చినప్పుడు నాకు సెక్యూరిటీ ఉండాలి, నాకు కాన్వాయ్ ఉండాలి అని కోరుకోవడం మూర్ఖత్వం. ఉన్నదాన్ని పోవాలి. ఇప్పుడు నాకు నేను కోరుకొని బలవంతంగా నేను వచ్చినప్పుడు నేను సెక్యూరిటీ తీసుకోవాలి. ఇంతమంది గన్మన్లు వేస్ట్, అది నా పార్టీ అని కూడా చెప్పట్లేదు, నేను ఎవరికైనా చెప్తున్నాను. ఆ జీవితం ప్రజా జీవితాన్ని కోరుకున్నది నేను. అప్పుడు పోయినప్పుడు నేను ప్రజా జీవితంలో నేను తప్పులు చేసినప్పుడు ప్రజలు నన్ను తిడతారు, కొడతారు, నేను పడాలి, భరించాలి. కానీ నాకు ప్రాణభయంతో నువ్వు పోవాల్సిన పని లేదు. ప్రాణభయంతో పోయినాడు ప్రజా జీవితానికి పనికిరాడు. నన్ను కూడా చాలామంది అంటారు, నీ బండ్లే మంది ఉండరు, నువ్వు ఒకటే బండ్లే పోతావు, నువ్వు నేను కాన్వాయ్ ఉండదు, నిన్ను చూసి ఓట్లు ఎత్తారు ఎవడన్నా, ఇట్లా ఉండాలి కదా నా లీడర్ అంటే. నువ్వే వాస్తవం మీరు ఎక్కువ తక్కువ తిరగకుండా బాగా ఓట్లు పడ్డాయి సార్. నువ్వు ఉండాలంటే నా తిరుగుడు మీద టౌన్లో ఎక్కువ తిరగలేదు అంటారు, అయినా మంచిగానే అప్పటికి ఇప్పటికి బాగానే. నా తిరుగుడు మీకు తెలియదు కదా, నాకు ఎందుకంటే బండ్లు ఎక్కువ కదా. అట్లా బండ్లు ఎక్కువ అయితే బండి కనుక ఇన్ని బండ్లు వచ్చినాయంటే మహేంద్ర రెడ్డి వచ్చినాయి చెప్తాను. నేను బండి పోయేది, నేను మోటార్ సైకిల్ చూసి కూడా వచ్చి నేను మోటార్ సైకిల్ మీద పోతే, నేను నడిచిపోతే, నేను ఎక్కడ పడితే అక్కడ పోతే. నేను సిరిసిల్లలో కనీసం మీకు తెలుసా, కనీసం నేను ఒక 3000 ఇళ్ళకి వింటాను. నేను సిరిసిల్ల టౌన్లో
బయట ఎక్కువ స్ప్రెడ్ కాలే అన్నట్టు ఫోకస్ కాదు. నేను 3000 ఇళ్ళకి పోయి మళ్ళీ ఇళ్ళలో కనీసం ఛాయను మంచిలో ముచ్చట పెట్టేది, అక్క బాగున్నావా, చెల్లె బాగున్నావా అన్న మంచి పెట్టి బొట్టు పెట్టి నాకు ఛానల్ వచ్చి పంపించిన కూడా ఉన్నారు చాలా మంది. కాబట్టి ప్రచారం ఎందుకు ఉండాలని నేను నా జీవితాన్ని ఎన్నికలు అంటే ప్రచారం కాదు సార్, ఎన్నికలు అంటే నేను నా జీవితాన్ని కోరుకొని నేను పోతున్నా. దాని ఎన్నికలంటే ప్రచారం అంటే ప్రచారంలో విధానాలు ఉంటాయి. మైకులు పెట్టి ఓరి పెట్టి డప్పులు పెట్టి ఇది పెట్టి కాదు. ప్రచార అస్త్రాలు ఏముండాలంటే నీ ప్రణాళికలు ఉండాలి. ఇక బొట్టు పెట్టి మందు కొట్టించి దాన్ని డప్పులు పెట్టి జెండాలు గట్టి డీజే సౌండ్ సిస్టాలు పెట్టి ఇవి కాదు ప్రచార అస్త్రాలు. నీ విధి విధానాలు ఏంటి, నీ ప్రజలకు చేయబోయేది అది ప్రచారం చేసుకోవాలి. కానీ ఇక వాడిని 100 మందిని కిరాయి పెట్టి విధి విధానాలు చెప్తే ప్రజలు ఓట్లేసే పరిస్థితులు ఉన్నారా సార్? కొన్ని విషయాలు నాయకుడు చెడగొట్టినాడు, అట్లా నాయకుడు చెడగొట్టిన వాళ్ళని, రాజకీయ నాయకులే కదా, నాయకుడు చెడగొట్టిన ఉంటాను. మొత్తం పైసా వ్యవస్థ, సామాన్యుడు ఎలక్షన్లలో నిలబడే పరిస్థితి. నీలాంటి అన్న నీ ఛానల్కి మంచి ఇంటర్వ్యూ ఇవ్వాలని అంటాను. నేను ఇంటర్వ్యూ ఇవ్వాలంటే నేను పెంచి పోషించాలి, పెంచి పోషించాలి. నిన్నంటాను నేను వ్యవస్థ అని చెప్తున్నాను. వ్యవస్థ నేను మంచి పెంచి పోషించాలి. నీకు అనేకమైన ఖర్చులు ఉంటాయి. నువ్వు ఇప్పుడు ఆయన కెమెరామెన్ పెంచాలి, నువ్వు కెమెరాలు కొనాలి, ఈయనకి ఈయన జీతం ఇవ్వాలి, ఈయన మంచి బాగోలు చూడాలి, నువ్వు దీనికి ఆఫీస్ కిరాయి ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి. చేసినప్పుడు ఏమైతే ఇవన్నీ నేను ఆదుకోవాలి. నేను కూడా వాటికి చేయలు కూడా విన్నాను, ఇంటర్వ్యూ తీసుకుంటాను సపరేట్గా వినంటాను. ఇవన్నీ ప్రజల మనోభావాలు చెప్తున్నాను మీకు. నేను బాలుగారి మీద ప్రేమతోనే అంటాను ఎప్పుడైనా అడిగాను. కానీ ఈ భావాల నుంచి మనం ఆ దరిద్రమైన దాని నుంచి మనం బయటికి రావాలి. ఎలక్షన్ అంటే సింపుల్, 2 స్పీచ్లు పెట్టుకోపో, నీ విధి విధానాలు పాంపండి దగ్గర తీసుకపో, మందు పంపాలి, దీనికి పైసలు పంపాలి, ఓట్లు పంచాలన్నా మనం ఓటుకి ఎంత ఇద్దామే, ఇది ప్రచారం కాదు. ఇవాళ మన వార్డులపై 200 మందిని పెట్టానే, ఒక్కొక్కరికి 200 అయితే నీకు కార్యకర్త రావాలి, కిరాయి కార్యకర్త కాదు. ఇప్పుడు కిరాయి కార్యకర్త పోయి పడుకుంటాడు, రేపు మంచి అయినా చెడైనా నీకు ఆ వార్డులను ఆ ఊళ్ళను చూసుకోవడం నీ కార్యకర్త ఉండాలి. వాడిని డెవలప్ చేయాలి. ఎవరు తయారు చేయాలి కార్యకర్తలు? మనం లీడర్ తయారు చేస్తారు. కార్యకర్తలు గెలిచినాక పట్టించుకునే పరిస్థితి లేదు. నేను కార్యకర్తల బతుకులు చూస్తున్నారు కదా. మీరు ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను లీడర్ నేను పెద్ద గొప్ప లీడర్ నేను మీకు చెప్పట్లేదు. వాళ్ళ గొప్పతనము, వాళ్ళ మంచితనము, నా మీద నమ్మకము, నా మీద ప్రేమను, నాకు ఇంతమంది మీద ఇన్ని కేసులు ఉన్నా కానీ కనీసం మండలానికి 150 మంది 200 మంది నాకు ఉన్నారు కదా. వాళ్ళు కార్యకర్తలు కదా. వాళ్ళైతే నాయకులు అంటామా, కార్యకర్తలు అంటామా, నా తమ్ముళ్ళు అంటామా, నా కుటుంబ సభ్యులు అంటామా, వాళ్ళు నువ్వు ఏ భాష పెట్టుకున్నా వాళ్ళు నా వాళ్ళే కదా. నువ్వు అట్లా డెవలప్ ఆపదకు సంపదకు నువ్వు మధ్యలో ఉన్నట్టయితే నువ్వు వాళ్ళు నీతో ఉంటారు కదా. వాళ్ళు నేను అందరితో ఉండకపోవచ్చు. బాలు గారు జగ్గరాపల్లిని చూస్తాను. ఇక్కడ ఉన్న మంచి చెడ్ల నువ్వు భాగమైనప్పుడు నీ ఎంబడి వాళ్ళు ఉంటారు కదా. నాతో నువ్వు, నీతో వాళ్ళు. ఏదో సినిమాలు ఉన్న చూడు, నేను ఒక్కడిని, వాడొక్కడు. రజనీకాంత్ ఏదో సినిమాలు చెప్తాడు, నేను ఒకడు, నాతో ఒకరు, అతనితో ఒకరు, ఇట్లా చైన్ పోతుంది. ఆ చైన్ సిస్టమ్ డెవలప్ చేసుకోను. ఎంతసేపు ఏంటంటే రాత్రి పూట కూర్చుంటేనే వాడు లీడర్, వాడు కార్యకర్త అవుతాడు, ఇట్లా అవుతాడని కూడా తప్పుడు విధానం. అది ప్రజాస్వామ్యానికి కూడా అది మంచి పద్ధతి కాదు. అది ప్రజాస్వామ్యం ఇటువంటి విధానాల్లో చాలా రోజులు బతకలేదు. అది ప్రజాస్వామ్యం బతకదు. అది ప్రజాస్వామ్యాన్ని బతికించిన వాళ్ళం కావాలి. మన బతుకు కొరకు ప్రజాస్వామ్యాన్ని బతకనీయకుండా చేయడం. రాజకీయాలు ఇట్లా రూపాంతరం ఇట్లా చేసి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు కదా సార్. ఆ సిస్టమ్ ప్రకారం ఇవి ఎప్పుడు వస్తాయి వాళ్ళు అంటే రీజనల్ పార్టీలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మొదలవుతాయి. రాజకీయ దేశంలో ఉన్న రాజకీయాలలో రీజనల్ పార్టీలు ఎప్పుడైతే డెవలప్ అవుతాయో వాళ్ళ యొక్క ప్రాబల్యం కొరకు, వాళ్ళ యొక్క దీని గుర్తింపు కొరకు వాళ్ళు అనేకమైన విధానాలను ఎంచుకుంటారు. ఎందుకంటే స్థానిక అవసరాలు వాళ్ళకి చాలా బాగా తెలుసు, స్థానిక సమస్యలు బాగా తెలుసుకుంటారు. తెలిసినప్పుడు ఏమైంది అంటే వాళ్ళ స్థానిక అవసరాలకు అనుగుణంగా, స్థానిక వ్యక్తుల యొక్క సెంటిమెంట్లకు అనుగుణంగా వాళ్ళ నియమ నిబంధనలు ఉంటాయి, నియమాలు ఉంటాయి వాళ్ళకి. ఆ సెంటిమెంట్ని ఎన్కరేజ్ చేయడానికి వాళ్ళు చేస్తుంటారు ఇవన్నీ. అప్పుడే ఇప్పుడు నీకు ఇంతకుముందు పోలీస్ కానిస్టేబుల్ అనేవాడు ఎవరికి తెలియదు. కానీ ఏ పోలీస్ స్టేషన్లో ఏ పోలీస్ కానిస్టేబుల్ ఏం చేస్తారనేది ఈ రీజనల్ ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఉంటాయి. వాళ్ళకు ప్రతి ఒక్కరి మీద నిఘా ఉంటుంది. అంతకుముందేమో వైడ్గా ఉంటుంది. నేషనల్ పార్టీ చాలా వైడ్ ఉంటుంది. వాళ్ళ ఆలోచన విధానం వైడ్గా ఉంటుంది. ఇది వైల్డ్గా ఉంటుంది. రీజనల్ పార్టీ అనేది వైల్డ్గా ఉంటుంది, అదే వైడ్గా ఉంటుంది. ఇది వైల్డ్గా ఉండినప్పుడు ఏంటంటే ఇటువంటి విభిన్న కోణాలలో ఎట్లా కట్టుకోవాలి, ఓటు డివైడ్ చేయి, 100 మందికి ఒక ఇన్ఛార్జు, 50 మందికి ఒక ఇన్ఛార్జు, ఈ 100 మందికి మందు నువ్వు చూడాలి, చికెన్ నువ్వు చూడాలి, పైసలు నువ్వు అంచాలి, ఈ 50 మందికి నువ్వు అంచాలి, వీళ్ళ మీద మన బాలుగారు సూపర్వైజరు, వీళ్ళ మీద ఇంకో ఆయన ఇటువంటి బారుల మీద ఇంకో వెంకటేశ్వర సూపర్వైజరు. ఇవి ప్రజాస్వామ్యం మంచిది కాదు. ఏంటంటే ఇది పెట్టుబడిదారు రాజకీయాలకు ఆ వ్యవస్థకు దారి తీసిన అన్ని పార్టీ నుంచి మించి అట్నే పోతున్నాయి కదా. ఏ పార్టీ అతీతం కాదు ఈ పైసలు ఖర్చు పెట్టడానికి, బాలు
సహజంగానే కొంతమంది కొన్ని స్థానిక అవసరాలు రీత్యా కొన్ని చేస్తుంటారు. దాన్ని నేను ఇప్పుడు నువ్వు ఎందుకు కళ్ళు తాగినావా, తెలంగాణ వచ్చి నువ్వు ఎందుకు మంది తాగినావంటే సాయంత్రం నువ్వు దానికి సమాధానం ఉండదు. మహేందర్ రెడ్డి తాగడని చెప్పి ఇంకోటి తాగకుండా ఉన్నాడు. నేను ఏమంటున్నానంటే తాగుడు కూడా తప్పని నేను అంటాను. దాన్ని అప్పుడు అలవాటు చేసినప్పుడు ఏమవుతుంది పాపం వాడు రోజు తాగిచ్చి రోజు నెక్స్ట్ డే లేకపోతే 15 రోజులు నువ్వు తాగిపిస్తావు. 16 రోజులు అలవాటు చేస్తే మనం తాగబోతుంది తయారు చేస్తుంది. నేను చెప్పేది అది నీకు. ఇప్పుడు మనం పండగకో పబ్బానికో ఎల్లమ్మ పండుగకో పోషమ్మ పండుగకో దసరాకో దీపావళికో తాగితే తప్పు కాదు. నేను మన అలవాటు అది. కానీ నువ్వు సాయంత్రం పోతే మనోడు కూడా చాలా మంది ఎక్కడ చూస్తే సాయంత్రం పడిన తర్వాత కలవడు తాగి సపరేట్గా అనుకుంటారు కదా. కానీ తాగి రోడ్డు మీకు వచ్చి అనుకొని వాళ్ళు బానిసలు చేసి తాగుడుకు బానిసలు చేసి ఊరుకో బెల్ట్ షాప్ తెరిచి నువ్వు ఆనే తాగురా పండుకోరా నువ్వు ప్రశ్నించకరా బంద్ పెడతాను కదా చేస్తారా సార్? తప్పకుండా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అది ఒక సామాజిక రుగ్మత. అంటే బెల్ట్ షాప్ తొలగింపు మంచి చెడా మీ దృష్టిలో? వైన్స్లు ఎక్కడ ఉన్నాయి? నా దృష్టిలో అది మంచి. ఎందుకంటే సాధ్యమంత దగ్గర వాటిని దూరంలో ఉంచాలి. అందుబాటులో ఉన్నప్పుడు అందుబాటులో ఉంది అని చెప్పి అందరు తాగుతారు, ఎక్కువ తాగుతారు. ఇంకోటి ఉద్ధరిస్తారు, ఊళ్ళనే కదా ఉద్ధరిస్తారు. అప్పుల పాలే అవకాశం కూడా ఉంటుంది. అట్లా కూడా అప్పుల పాలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పేంగా తెల్లారి కడతారు. ఎందుకంటే మళ్ళీ తెల్లారి ఉద్ధరిస్తే మళ్ళీ రేపు ఉద్ధరియడని చెప్పి ఇంటికాడ పిల్లగాని బడి స్కూల్ కూడా బంద్ పెడతారు కానీ దీనికి ఇస్తాడు మందు. పిల్లగాని తెల్లారి వీడికి స్కూల్ ఫీజు కట్టాలని చెప్పి ఎలా మొత్తుకున్నా కానీ వీడికి మందు పైసలు లేకుండా మళ్ళీ సాయంత్రం వేయడని చెప్పి మనకి ఇస్తావు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి కేకే మహేందర్ రెడ్డి గారు సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధిలో ఖచ్చితంగా తన పాత్ర ఉంటుంది. యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్గా ఇక్కడ సిరిసిల్ల అభివృద్ధి మీద 100% పనిచేస్తా అని చెప్పి మన బలగం టీవీ ద్వారా ప్రజలకు తెలియజేసిండు. ఎలాంటి భేషజాలకు పోకుండా పార్టీలకు అతీతంగా సిరిసిల్ల అభివృద్ధి చేస్తామని కూడా చెప్తుండ్రు. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మా బలగం టీవీ ఇంటర్వ్యూకి వచ్చి మీ అన్నీ మనసు విప్పి మాట్లాడి అన్ని కుల్లంకుల్లో చెప్పినందుకు ధన్యవాదాలు.